Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Hindu analysis for 14th of February 2025. So let's have a brief analysis of all the important articles for the UPSC point of view from today's newspaper. So let's have an analysis without any further delay. సో ఈరోజు మనం ఆల్మోస్ట్ 16 ఆర్టికల్స్ చూడబోతున్నాం. ద ప్రాబ్లమాటిక్ గ్లోబలైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని, చైనా డ్యామ్ ప్రాజెక్ట్ వల్ల ఇండియా మీద ఎలాంటి థ్రెట్ ఉంటుంది అని, మోడీ విజిట్ టు ఫ్రాన్స్, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ లుక్ ఎట్. దీంతో పాటు ఎంగేజింగ్ రష్యా ఈజ్ అపాయింటింగ్ అడ్హాక్ జడ్జెస్ అ వయబుల్ మీన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ బ్యాక్లాగ్, డిఆర్సీలో అవుతున్న ఇష్యూస్, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్డ్ ఇన్ మణిపూర్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ విల్ లుక్ ఎట్. టారిఫ్స్ ఇమిగ్రేషన్ మే సెంటర్, ఓకే. ఫినాన్స్ మినిస్టర్ అన్వీల్స్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 అండ్ మలేరియా వ్యాక్సినేషన్ గురించి, ఆర్బీఐ సౌండ్ ప్రాక్టీసెస్, ఎన్బిఎఫ్సికి ఏం అడ్వైజెస్ ఇచ్చిందని చూస్తాం. మధ్యప్రదేశ్ టౌన్ లో జరుగుతున్న యూనియన్ కార్బైడ్ వేస్ట్, ఓకే, అన్లోడింగ్ గురించి చూస్తాం. అండ్ ఆల్సో ఫుడ్ ప్రైజెస్ టు బి అండర్ కంట్రోల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక ఆర్టికల్, డబ్ల్యూహెచ్ఓ స్కీమ్ ప్రొవైడ్స్ క్యాన్సర్ మెడిసిన్స్ టు చిల్డ్రన్ అని ఇంకో ఆర్టికల్. ఇలా 14 to 16 ఆర్టికల్స్ ఈరోజు చూడబోతున్నాం. లెట్స్ హ్యావ్ అన్ అనాలిసిస్. So let us look at the first article, the problematic globalization of medical education అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్ గా మనకి సో గ్లోబలైజేషన్ అంటే మెడికల్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్కి ఎలాగైతే వెళ్తున్నారో, సో వై దే ఆర్ గోయింగ్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ఇండియా, ఇండియాలో మెడికల్ సెక్టార్లో ఏం లూప్ హోల్స్ ఉన్నాయి, ఓకే. సో ఇవన్నీ చూద్దాం, ఓకే. సో లెట్స్ సీ. సో ఇది మెయిన్లీ మనకు మెయిన్స్ GS 2లో భాగంగా ఇంపార్టెంట్ అవుతుంది. ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ and management of social sector or services relating to health, education and human resources. ఈ పర్టికులర్ టాపిక్స్ లో మీరు లింక్ చేసుకోవచ్చు. సో బేసికలీ మనకు తెలుసు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఇదేంటంటే గ్లోబల్ లెవెల్లో షిఫ్ట్ అనేది చూస్తున్నాం మెడికల్ ఎడ్యుకేషన్ లో. మనము ఆల్మోస్ట్ మనకి డెవలపింగ్ కంట్రీస్ లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ గోయింగ్ అబ్రాడ్ అనమాట. ఎందుకు అబ్రాడ్ కి వెళ్తున్నారు, వై దే ఆర్ చూసింగ్ ది నేషన్స్ లైక్ అదర్ నేషన్స్ ఫర్ ద మెడికల్ డిగ్రీస్ అని అంటే, ఎందుకంటే విత్ ఇన్ దేర్ డొమెస్టిక్ కంట్రీస్ దేర్ ఆర్ ల్యాక్ ఆఫ్ సీట్స్ అనమాట, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్సో దేర్ ఆర్ హై కాస్ట్ ఇన్ దేర్ హోమ్ కంట్రీస్, ఓకే. ఒకటేమో అఫోర్డబిలిటీ ప్రాబ్లం ఉంది, ఒకటేమో నంబర్ ఆఫ్ సీట్స్ కూడా తక్కువగా ఉంటున్నాయి వాళ్ళ హోమ్ కంట్రీస్ లో, అందుకే అబ్రాడ్ కి వెళ్తున్నారనమాట, ఓకే. సో ఈ పర్టికులర్ ఫెనామినా వల్ల వీఆర్ సీయింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ బ్రెయిన్ డ్రైన్, ఓకే. ఒక తెలివైన వ్యక్తి ఎవరైతే ఇండియా కాంట్రిబ్యూట్ చేయాలో ఆ వ్యక్తి బయట కంట్రీకి ఇక్కడ లేక ఆపర్చునిటీస్ లేక వెళ్ళిపోతున్నారు, ఓకే. నెక్స్ట్ పూర్ క్వాలిటీ ట్రైనింగ్ చూస్తున్నాం విత్ ఇన్ ద హోమ్ కంట్రీస్, లైసెన్సింగ్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. అండ్ ఆల్సో సస్టైనబిలిటీ ఇష్యూస్, క్వాలిటీ కంట్రోల్ ఉండకపోవడం, ఇలాంటి లాట్ ఆఫ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు నేషన్ ని వదిలేసి బయట కంట్రీస్ కి వెళ్తున్నారు అనమాట. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్, రష్యా యుక్రెయిన్ సమయంలో ఏమైందంటే దిస్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద వల్నరబిలిటీ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ పర్సూయింగ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్. సో రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధం సమయంలో అక్కడున్న మెడికల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండియా ఎవరైతే ఉన్నారో, సో ఎంతమంది ఉన్నారు, హౌ ఆర్ దే వల్నరబుల్ టు ద డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఇన్ దోస్ కంట్రీ అనేది మనకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ 24,000 ఇండియన్ స్టూడెంట్స్ వర్ లెఫ్ట్ స్ట్రాండెడ్ అనమాట డ్యూరింగ్ దిస్ రష్యా యుక్రెయిన్ వార్, ఓకే. సో విత్ ఇన్ ఇండియా, సో ఇండియా ఇస్ ఆల్సో డెవలపింగ్ నేషన్, ఇండియాలో కూడా కొన్ని ఇష్యూస్ ఉండుంటాయి మెడికల్ ఎడ్యుకేషన్లో, అవి ఏంటో చూడాలి. ఒకటి వచ్చేసి మెడికల్ సీట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. అండ్ ఆల్సో దెర్ ఇస్ హై కాంపిటీషన్, మెడికల్ సీట్స్ తక్కువ ఉండడం వల్ల డెఫినెట్లీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ అనమాట. సో మీరు చూసుకుంటే మెడికల్ ఆస్పిరెంట్స్ కి సంబంధించి ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ నంబర్స్, ఓకే. కాకపోతే మన దగ్గర ప్రాపర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లేవు మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి, ఓకే. సఫిషియెంట్ సీట్స్ లేకపోవడం వల్ల హైయర్ కాంపిటీషన్స్ అనేవి చూస్తున్నాం, ఓకే. సో బేసికలీ నీట్ కి అపేర్ అయ్యే ఒక సంవత్సరంలో నీట్ కి అపేర్ అయ్యే పీపుల్ ఎంతమంది అంటే 2.3 మిలియన్ స్టూడెంట్స్ ఆర్ అపియరింగ్ ఫర్ నీట్ అనమాట యాన్యువల్లీ, ఓకే. దాంట్లో ఓన్లీ 22,000 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్స్ అనేవి దొరుకుతున్నాయి అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో. వెరస్ ప్రైవేట్ కాలేజెస్ లో సీట్స్ వచ్చినప్పటికీ లాట్ ఆఫ్ ఫీజ్ ని చార్జ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ లీడింగ్ టు అన్అఫోర్డబిలిటీ. ఆల్మోస్ట్ ఒక్కొక్క దాంట్లో 50 lakhs నుంచి 1 crore వరకు కూడా ఫీజ్ చార్జ్ చేయడం జరుగుతుంది అనమాట ఫర్ MBBS డిగ్రీ, ఓకే. దీస్ ఆర్ నాట్ అఫోర్డబుల్. సో బేసిక్ గా ఇండియాలో ఒకటేమో సఫిషియెంట్ సీట్స్ లేవు, దీనివల్ల లాట్ ఆఫ్ కాంపిటీషన్ చూస్తున్నాం. దీంతో పాటు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో అఫోర్డబిలిటీ అనేది ల్యాకింగ్ అనమాట. సో దీస్ టూ ఇష్యూస్ ఆర్ దేర్ విత్ ఇన్ ఇండియా, ఓకే. సో మరి
వై పీపుల్ ఆర్ చూసింగ్ అబ్రాడ్ ని ఎందుకు స్టూడెంట్స్ చూస్ చేసుకుంటున్నారు? డెఫినెట్లీ ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి? అఫోర్డబిలిటీ. అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అవుటర్ కంట్రీస్ లో దొరుకుతున్నాయి, లైక్ రష్యా, యుక్రెయిన్, చైనా, ఈ కంట్రీస్ లో, ఈవెన్ ఫిలిప్పీన్స్ లో మనకి మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ఇండియాస్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. అండ్ ఆల్సో ఫారెన్ అడ్మిషన్స్ కావాలి అని అంటే నీట్ ఎగ్జామ్ కట్ ఆఫ్ క్లియర్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో వితౌట్ రిగరస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ abroad lo universities with they are taking the people into the MBBS colleges without any cut offs or exams. Okay, entrance exams ఉండట్లేవు అక్కడ. అండ్ ఆల్సో అక్కడ మనకి ఇంకొక థింగ్ ఏంటంటే మన ఇండియాలో సీట్స్ అనేవి ప్రాపర్ గా లేవు కదా. వెరాజ్ ఆస్పైర్ చేసే వాళ్ళు చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. మెడికల్ సీట్స్ అనేవి హైయెస్ట్ నంబర్ ఉన్నాయన్నమాట ఫారెన్ కంట్రీస్ లో. ఓకే, సో రిలాక్స్డ్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ అంటే అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు కూడా రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా లేవు ఫారెన్ కంట్రీస్ లో ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ఇండియా. సో దాని వల్ల పీపుల్ ఆర్ చూసింగ్ అదర్ కంట్రీస్ అనమాట. అండ్ ఆల్సో విత్ ఇన్ ఇండియాలో చూసుకుంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనమాట మెడికల్ సీట్స్ కి సంబంధించి. ఓకే, సో అండ్ ఆల్సో డిమాండ్ ఈజ్ మోర్ బట్ సప్లై ఈజ్ లెస్ విత్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో గ్లోబలీ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి వేరే కంట్రీస్ లో మనం చేస్తే. ఓకే, సో ఫారెన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దీని తోటి దే సెటిల్ ఇన్ అబ్రాడ్ అనమాట ఇన్ డెవలప్డ్ హెల్త్ కేర్ సిస్టమ్, సో దట్ వాళ్ళ లైఫ్ అండ్ కెరీర్ సెట్ అవుతుందనే ఉద్దేశంతో కూడా ఫారెన్ కంట్రీస్ లో ఉన్న ఎడ్యుకేషన్ ని చూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, మరి ఏ పర్టికులర్ ఏరియాస్ కి ఎక్కువగా వెళ్తున్నారు? వాట్ ఆర్ ద పాపులర్ డెస్టినేషన్స్ ఫర్ ది ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ అంటే రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్, చైనా, మౌరీషియస్, నేపాల్, ఫిలిప్పైన్స్. ఓకే, ఈ పర్టికులర్ కంట్రీస్ లో మెడికల్ ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేస్తున్నారు అనమాట విత్ లోవర్ ట్యూషన్ ఫీజ్ అండ్ ద లివింగ్ కాస్ట్ ఆర్ ఆల్సో వెరీ వెరీ లెస్ అనమాట. వేరాజ్ మనకి పోలాండ్, హంగేరీ, రొమానియా, యూకే, యుఎస్, జర్మనీ ఏంటంటే కాస్ట్లియర్ గా ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో సో ఇక్కడ ఆపర్చునిటీస్ కోసం అక్కడ చూస్ చేసుకుంటున్నారు అనమాట. ఓకే, సో బేసికలీ కరేబియన్ అండ్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్ లో కూడా కొంతమంది చూస్ చేసుకుంటున్నారు. హవెవర్ ఇక్కడ ప్రాపర్ అక్రిడియేషన్ అనేది లేదు. ఫ్యూచర్ కెరీర్ అనేది అంత బాగుండకపోవచ్చు ఇఫ్ Caribbean, Central Asian nations are chosen. Okay, but there are some challenges in the foreign medical education. బయట కంట్రీస్ లో ఎవరైతే చదువుకుంటున్నారో అక్కడ కూడా కొన్ని ఛాలెంజెస్ ని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో క్వాలిటీ కన్సర్న్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరేబియన్ అండ్ సెంట్రల్ ఏషియన్ నేషన్స్ లో దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అక్రిడియేషన్. ఓకే, సబ్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ సబ్ స్టాండర్డ్ ఫ్యాకల్టీ ఉండడం అనేది వెరీ వెరీ కన్సర్నింగ్ థింగ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కంట్రీస్ లో ఇండియా మెడికల్ స్టాండర్డ్స్ ని వాళ్ళు మీట్ అవ్వలేకపోతున్నారు. సో ఇఫ్ వన్ పర్సన్ ఈస్ గోయింగ్ దేర్ ఫర్ ది ఎడ్యుకేషన్ అండ్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ డూ సమ్ మెడికల్ సర్వీస్, డెఫినెట్లీ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇండియన్ కి సంబంధించినవే ఉండాలి కానీ సో దోస్ కంట్రీస్ కి సంబంధించి ఉండకూడదు కదా. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లం అనమాట. ఓకే, అండ్ ఆల్సో రష్యా, యుక్రెయిన్ అండ్ ఆల్సో చైనా లాంటి కంట్రీస్ లో మెడికల్ ఎడ్యుకేషన్ లో లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూ. ఓకే, దాని డెఫినెట్లీ వాళ్ళ టీచింగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, లైక్ అండర్స్టాండింగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ది లాంగ్వేజ్ బ్యారియర్స్. ఓకే, సో అండ్ ఆల్సో నేషనల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అండ్ రికగ్నిషన్ ఇష్యూస్ అనేవి విత్ ఇన్ ఇండియాలో కూడా ఉన్నాయి. సో ఏంటంటే బేసికలీ బయట కంట్రీస్ లో లైసెన్సింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల, రికగ్నిషన్ ఇష్యూస్ ఉండడం వల్ల సో పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అనమాట. ఓకే, సో స్టూడెంట్స్ ఆర్ రిటర్నింగ్ టు ఇండియా మస్ట్ పాస్ ది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఆల్సో టు ప్రాక్టీస్ ఎస్ ఎ డాక్టర్. సో అక్కడ లైసెన్సింగ్ ఇష్యూస్ ప్రాబ్లం ఉంది, విత్ ఇన్ ఇండియాలో కూడా లైసెన్సింగ్ ఇష్యూస్ ప్రాబ్లం ఉన్నాయి. సో బేసికలీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా బై పర్సూయింగ్ ద మెడికల్ ఎడ్యుకేషన్ టు విత్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇక్కడ కొంచెం లైసెన్సింగ్ ప్రాసెస్ అనేవి చాలా స్ట్రింజెంట్ గా ఉన్నాయి ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ది అదర్ కంట్రీస్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ని పాస్ అయితేనే ఇక్కడ దే కెన్ ప్రాక్టీస్ డాక్టరేట్ అనమాట. ఐ మీన్ డాక్టర్, దే కెన్ బికమ్ ఏ డాక్టర్, ప్రాక్టీసింగ్ డాక్టర్. ఓకే, సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ పాస్ రేట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. 10 to 20% మందే like 100 people at 100 people per every 100 people only 10 to 20 members select అవుతూ ఉంటారన్నమాట. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూస్. అండ్ ఆల్సో మనకి యుఎస్ అండ్ యూకే లాంటి కంట్రీస్ లో చేయాలి అని అంటే దే రిక్వైర్ అడిషనల్ ఎగ్జామ్స్ ఆల్సో. సో పిఎల్ఏబి, యుఎస్ఎంఎల్ఈ ఇలాంటి ఎక్స్ట్రా రికమెండేషన్స్ కూడా, ఎక్స్ట్రా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి యూఎస్ అండ్ యూకే లాంటి కంట్రీలో ఫర్ ఫారిన్ ట్రైన్డ్ డాక్టర్స్. అంటే బయట కంట్రీలో లేవా లైసెన్సింగ్ సిస్టమ్స్ అంటే ఉన్నాయి డెఫినెట్లీ. సో సమ్ టైమ్స్ దే ఆర్ మోర్ స్ట్రింజెంట్ దెన్ ఇండియా. బట్ ఇంకొక థింగ్ ఏంటంటే సో వెరాజ్ రష్యా, యుక్రెయిన్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ కొంచెం సింప్లర్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయన్నమాట విత్ రెస్పెక్ట్ టు లైసెన్సింగ్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ఇండియా. ఓకే,
అండ్ ఆల్సో దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్. ఏంటంటే ప్రాపర్ క్లినికల్ ట్రైనింగ్ అనేది ఉండట్లేదు అనమాట వాళ్ళకి. సో దీని వల్ల ఎందుకు ఉండట్లేదు, క్లినికల్ ట్రైనింగ్ ఎందుకు ఉండట్లేదు అంటే డెఫినెట్లీ విత్ ఇన్ ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజెస్లో ఓవర్ క్రౌడింగ్ అనేది ఉంది, చాలా మంది అనేది ఉంటున్నారు. ఓకే, సో అండ్ ఆల్సో కరికులం అనేది ఇట్ ఈస్ మోర్ థియరీ బేస్డ్ రాదర్ దెన్ ద ప్రాక్టికల్ బేస్డ్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండట్లేదు. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. లాంగ్వేజ్ బేరియర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, డాక్టర్ పేషెంట్ ఇంటరాక్షన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉండట్లేదు అనమాట. సో దట్ ఆర్ ద ఇష్యూస్ విత్ ఇన్ ద డొమెస్టిక్ స్పియర్. అండ్ ఇంకేముంది అని అంటే ఫినాన్షియల్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ తెలియకుండా ఈ అన్రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజెస్ లో ట్రాప్ అవుతున్నారు అనమాట. సో దీనివల్ల దే హ్యావ్ టు బేర్ ద ట్యూషన్ ఫీజ్, లివింగ్ కాస్ట్, బట్ still they're not significant enough. Mainly who are there in the European and Western countries, they are getting trapped in this unrecognized medical colleges anamata. ఓకే, అండ్ ఆల్సో ఈ రష్యా యుక్రెయిన్ లాంటి రీజన్స్ లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ క్వాలిటీ బాగున్న, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగున్నప్పటికీ అక్కడ జరుగుతున్న పొలిటికల్ సినారియోస్ అండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ డిస్టర్బింగ్ ది స్టూడెంట్స్ ఎడ్యుకేషన్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనేవి దెబ్బతింటున్నాయి. అండ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ బ్రెయిన్ డ్రైన్ ఫ్రమ్ విత్ ఇన్ ఇండియా. ఓకే, మెనీ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఆపర్చునిటీస్ దొరకక డిస్పైట్ ఆఫ్ దే బీయింగ్ టాలెంటెడ్ దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ఇండియా అనమాట. ఓకే, సో దే ఆర్ నాట్ రిటర్నింగ్, సో దే ఆర్ గెటింగ్ సెటిల్డ్ ఓవర్ దేర్. ఓకే, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. ఓకే, దిస్ వీకెన్స్ ఇండియాస్ హెల్త్ కేర్ సిస్టమ్ డెఫినెట్లీ కదా. మన దగ్గర డాక్టర్ షార్టేజ్ అనేది ఉంది. డాక్టర్ టు పాపులేషన్ రేషియో యాక్చువల్లీ WHO రికమెండేషన్ చేసింది అని అంటే ప్రతి 1000 మెంబర్స్ కి ఒక డాక్టర్ ఉండాలి. కానీ మన ఇండియాలో ఎంత ఉన్నారు, 1:1456. అంటే ఇంకో 456 మెంబర్స్ కి ఒక డాక్టర్ ఎక్స్ట్రా అనేది ఉండాలి కానీ లేరు. అంటే ఇట్ మీన్స్ ప్రాపర్ రేషియో అనేది కూడా లేదనమాట. దెర్ ఈస్ అ డాక్టర్ టు పాపులేషన్ రేషియో షార్టేజ్ దట్ ఈస్ దేర్ విత్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా మట్టుకు ఇట్ ఈస్ గోయింగ్ వేస్ట్ అనమాట. సో బేసికలీ ఇఫ్ దే ఆర్ చూసింగ్ టు ప్రాక్టీస్ అబ్రాడ్, సో దిస్ ఈస్ లీడింగ్ టు ద ప్రాబ్లమ్. ఓకే, సో ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్ వల్ల ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయనంటే డెఫినెట్లీ డైవర్స్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అనేది దొరుకుతుంది, ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ కి ఎక్స్పోజర్ అనేది దొరుకుతుంది, హైయర్ ఎర్నింగ్ అబ్రాడ్. సో బేసికలీ వాళ్ళ కెరీర్ అనేది సెటిల్ అవుతుంది. బట్ కాన్స్ అంటే ఏం నెగటివ్స్ ఉన్నాయనంటే అక్రిడియేషన్ అంటే లైసెన్సింగ్ సిస్టమ్స్ బాగాలేవు, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి లైక్ చైనా లాంటి కంట్రీస్ లో. అండ్ ఆల్సో FMG లాంటి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ పాసింగ్ మార్క్స్, అంటే పాస్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ, 10 to 20% మాత్రమే ఉంటున్నారు అనమాట. అండ్ ఆల్సో క్లినికల్ ట్రయల్స్ బాగుండట్లేదు, ట్రైనింగ్ బాగుండట్లేదు. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ది high living charges by getting trapped into some unrecognized institutions. Okay, సో మరి ఇండియా యొక్క పాలసీ రెస్పాన్స్ ఎలా ఉంది ఈ మెడికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి? సో 2025 యూనియన్ బడ్జెట్ లో 14,000 న్యూ మెడికల్ సీట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని యాడ్ చేయడం జరిగింది లాస్ట్ డికేడ్ లో. అండ్ దర్ ప్లానింగ్ టు యాడ్ అడిషనల్ 10,000 సీట్స్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ 5 years. ఓకే, మోర్ ఎయిమ్స్ లైక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ Tier 2 and Tier 3 సిటీస్ లో డెవలప్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ దట్ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 2025. సో ఐల్ రిపీట్ ఇట్ అగైన్, 14,000 న్యూ మెడికల్ సీట్స్ ని యాడ్ చేస్తున్నారు, are getting added in the last, okay, added in the last decade. అండ్ ఇవన్నీ లాస్ట్ డికేడ్ లో యాడ్ అయ్యాయి కదా, దీంతో పాటు 10,000 అడిషనల్ సీట్స్ ని మనం నెక్స్ట్ 5 years లో టార్గెట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో Tier 2 and Tier 3 సిటీస్ లో ఎయిమ్స్ లైక్ ఇన్స్టిట్యూషన్స్ ని మనం డెవలప్ చేయబోతున్నాం. ఓకే, సో నెక్స్ట్ టైటనింగ్ రెగ్యులేషన్స్ ఆన్ ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ఏం చేశాము, నేషనల్ మెడికల్ కమిషన్ ని ఇంట్రడ్యూస్ చేయడం, లైక్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ స్ట్రిక్టర్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అనమాట. అక్రిడియేషన్ నార్మ్స్ ని కూడా చాలా స్ట్రిక్ట్ గా పెట్టడం జరిగింది మన ఇండియాలో ఉన్న నేషనల్ మెడికల్ కమిషన్ అనేది. అండ్ ఆల్సో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఇండియాలో వర్క్ చేస్తున్నారో టు స్టాండర్డైజ్ దే ట్రైనింగ్, ఇంటర్న్షిప్ రిక్వైర్మెంట్స్, కంపల్సరీ ఇంటర్న్షిప్ రిక్వైర్మెంట్స్ ని పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఫారెన్ యూనివర్సిటీస్ లో ఎవరైతే చదువుకోవడానికి వెళ్తున్నారో దే వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ దే వాంట్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా, డెఫినెట్లీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకున్న వాళ్ళకి మనం ప్రాక్టీసింగ్ ఆపర్చునిటీ అనేది ఇస్తున్నాం విత్ ఇన్ ఇండియా. అంటే పీపుల్ షుడ్ నాట్ బి ట్రాప్డ్ ఇన్ ది అన్రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, కాబట్టి ఓన్లీ సెలెక్ట్ ఫారెన్ యూనివర్సిటీస్ ని మాత్రమే రికగ్నైజ్ చేయడం జరిగింది ఇండియా. Okay, and we are encouraging public-private partnership in the medical education. Okay, so government is promoting private investments in the medical education. So definitely foreign institutions meeda rely kaakunda, definitely they'll get a chance to work within India. Okay, learn within India and also work within India in the future.
రైట్. సో అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ స్కీమ్స్ తో ముందుకు వచ్చారు. అండ్ పీపీపీ వల్ల కూడా యాజ్ దిస్ ఇస్ అ పీపీపీ మోడల్, ఆన్ ది వన్ హ్యాండ్ బెటర్ సర్వీసెస్ ఉంటాయి, ఆన్ ది అదర్ హ్యాండ్ అఫోర్డబిలిటీ థింగ్స్ కూడా సెటిల్ అయిపోతాయి అనమాట. ఓకే, మరి గ్లోబల్ లెవెల్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి మెడికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి? స్టూడెంట్ మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయనంటే, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, నీదర్లాండ్స్, నార్వే, జర్మనీ, ఫ్రాన్స్, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దే ఆర్ సెండింగ్ స్టూడెంట్స్ అబ్రాడ్ డ్యూ టు ద మెడికల్ సీట్ షార్టేజెస్ విత్ ఇన్ దేర్ కంట్రీస్. ఓకే, సీట్ షార్టేజెస్ ఉండడం వల్ల వేరే కంట్రీస్ కి పంపిస్తున్నారు. వేర్ యాజ్ కొన్ని కంట్రీస్ లైక్ పోలాండ్, హంగేరీ, రొమానియా ఇవేవైతే ఉన్నాయో, దే ఆర్ అట్రాక్టింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బై ఆఫరింగ్ ఇంగ్లీష్ మీడియం కరికులా అనమాట. అంటే కొన్ని కంట్రీస్ ఏమో దే ఆర్ సెండింగ్ అబ్రాడ్ బికాస్ ఆఫ్ ద షార్టేజెస్ ఆఫ్ ద సీట్స్. వెర్ యాజ్ రొమేనియా లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నారు? దే ఆర్ అట్రాక్టింగ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బై ఆఫరింగ్ ది మెడికల్ సర్వీసెస్ ఇన్ ది ఇంగ్లీష్ మీడియం అనమాట. ఓకే, అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ప్రైవేట్ నేచర్ అంటే, యుఎస్ఏ, ఇండియా, యూకే లాంటి కంట్రీలో ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట ప్రైవేట్ మెడికల్ ఎడ్యుకేషన్. దీనివల్ల మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అనే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్. ఓకే, ఇట్ ఈస్ లిమిటింగ్ ద టాలెంట్ అనమాట బేసికలీ చెప్పాలంటే. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే, ఫర్ ప్రాఫిట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈస్టర్న్ యూరోప్ లో, కరీబియన్ నేషన్స్ లో, దీని వల్ల కూడా వీ కెన్ రేజ్ ద కన్సర్న్స్ అబౌట్ కమర్షియలైజేషన్, గ్లోబల్ అక్రిడియేషన్ అండ్ స్టాండర్డైజేషన్ ఎఫర్ట్స్. సో వాట్ ఆర్ ది ఎఫర్ట్స్ దట్ వర్ బాట్ గ్లోబలీ? ఫస్ట్ థింగ్ ఈజ్ వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో WHO ఆర్ కలిపి, వీరిద్దరు కలిపి, ఈ టూ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కలిపి గ్లోబల్ అక్రిడియేషన్ స్టాండర్డ్స్ ని తీసుకురావడం జరిగింది ఫర్ ద మెడికల్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్. ఓకే, బేసికలీ యుఎస్ఏ, యూకే లాంటి కంట్రీస్ లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఈ గ్లోబల్ లెవెల్ లో మనం పెట్టుకున్న అక్రిడియేషన్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో చదువుకున్న వాళ్ళనే యుఎస్ఏ, యూకే లాంటి కంట్రీస్ లో యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇట్ మీన్స్ దట్ దే గెట్ ఎ క్వాలిటీ సర్వీసెస్. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి? సో విత్ ఇన్ దాట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అంటే, ఒకటి, మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో చాలా హై కాస్ట్ ఉంది. దట్ ఈస్ వన్ ఛాలెంజ్. దానికి మనం ఏం చేయాలి? పీపీపీ మోడల్స్ ని డెవలప్ చేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్స్ ని డెవలప్ చేయాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయాలి. క్వాలిటీ కన్సర్న్స్ ఉన్నాయి విత్ ఫారెన్ డిగ్రీస్, కాబట్టి ఫారెన్ మెడికల్ డిగ్రీస్ లో మనం ప్రాపర్ రెగ్యులేషన్స్ ని తీసుకురావాలి. ఓకే, లైసెన్సింగ్ అండ్ రెగ్యులేటరీ బ్యారియర్స్ ఉన్నాయి కాబట్టి లైసెన్సింగ్ సిస్టమ్స్ లో కూడా ఓకే వీ హ్యావ్ టు బ్రింగ్ సర్టెన్ స్ట్రింజెంట్ మెజర్స్. అండ్ బ్రెయిన్ డ్రైన్ ఇష్యూస్ ఉన్నాయి, పీపుల్ ఆర్ లివింగ్ ద కంట్రీ, కాబట్టి మనం ఏం చేయాలి? మెడికల్ సీట్స్ ని ఎక్స్పాండ్ చేయాలి. విత్ ఇన్ ద ఇండియా దే హ్యావ్ టు గెట్ అన్ ఆపర్చునిటీ టు బి దేర్. ఓకే, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ లోన్స్ ఏవైతే ఉన్నాయో చాలా లో ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ లోన్స్ ని మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ది అఫోర్డబిలిటీ ఇష్యూస్. అండ్ ఆల్సో మన ఇండియాలో ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లినికల్ ఎక్స్పోజర్స్ ఉన్నాయి కాబట్టి మనము వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ది ఇంటర్న్షిప్ మోడల్స్, రెసిడెన్సరీ ట్రైనింగ్. అంటే మెయిన్లీ మనం క్లినికల్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కువగా థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ ఫోకస్ టు ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఈ విధంగా మనం మెడికల్ ఎడ్యుకేషన్ ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు విత్ ఇన్ ఇండియా. ఓకే, సో దాట్ వీ కెన్ సాల్వ్ ది ఇష్యూస్ ఆఫ్ బ్రెయిన్ డ్రైన్ అండ్ ఆల్. So based on the discussion that we made, try to solve this UPSC mains question. The increasing outflow of Indian students for medical education abroad raises concerns about the quality and the regulation of medical education. Analyze the reasons for this trend and suggest measures to address it. So basically, we have seen there is an increase in outflow of Indian students for medical education abroad. So, ఈ people abroad కి వెళ్ళడం వల్ల క్వాలిటీకి సంబంధించి రెగ్యులేషన్ కి సంబంధించి మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియాలో ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయనేది మనం రాయాలి. రాసి ఈ పర్టికులర్ ట్రెండ్స్ కి వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దెమ్. ఓకే, అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ దట్ వీ నీడ్ టు టేక్. ఓకే, సో వీటన్నిటిని రాయాలి. 250 words లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ us look at the second article. China's dam project opens the floodgates of concern అన్న ఒక ఆర్టికల్ రావడం జరిగింది. Let us look at this article. Basically, the GS2 international relations లో అండ్ ఇండియాస్ రిలేషన్స్ విత్ ద నైబర్హుడ్ కంట్రీస్ అనే దాంట్లో మనం లింక్ చేసుకోవచ్చు. సో బేసికలీ మనం ఆల్రెడీ చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 20 to 30 days బ్యాక్ వీ హ్యావ్ సీన్ అబౌట్ యార్లుంగ్ జాంగ్పో ప్రాజెక్ట్ దట్ ఈస్ bought like a dam that is being constructed by the China on Yarlung Zangpo. రైట్. సో బేసికలీ బ్రహ్మపుత్రకి అదర్ నేమే యార్లుంగ్ సాంగ్పో అనమాట. ఇది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అంటే టిబెట్ రీజియన్ లో ఆరిజిన్ అవుతుంది.
అండ్ ఇట్ విల్ ఎంటర్ ఇండియా యాజ్ అ సియాంగ్ రివర్. సో సియాంగ్ రివర్ గా ఎంటర్ అవుతుంది అనమాట అరుణాచల్ ప్రదేశ్ లో. దాని తర్వాత అస్సాంలో దీన్ని మనం బ్రహ్మపుత్రగా పిలవడం మొదలు పెడతాము. ఓకే, డెఫినెట్లీ ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది నార్త్ ఈస్టర్న్ ఇండియాలో అండ్ బంగ్లాదేశ్ లో సో ఇట్స్ లైక్ ఎ లైఫ్ లైన్ అనమాట. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ కి తాగునీటి వాటర్ అనేది అందిస్తుంది. దీనివల్ల బయోడైవర్సిటీ, హైడ్రో పవర్, అగ్రికల్చర్ వీటన్నిటిని వాళ్ళు సపోర్ట్ చేసుకోగలుగుతున్నారు. ఓకే, సో బేసికలీ ఇప్పుడు ఈ ఏరియాలో అంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ కి పైన చైనా ఏం చేసింది, ఇట్ హాస్ టేకెన్ అ డెసిషన్ టు కన్స్ట్రక్ట్ అ డ్యామ్. ఓకే, సో బేసికలీ రెన్యూబుల్ ఎనర్జీ వైపు వాళ్ళ ఐడియాస్ ని మళ్లించడానికి ఓకే సో ఈ పర్టికులర్ డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నామని వాళ్ళు ఒక జస్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దే హావ్ ప్రామిస్డ్ దట్ అది ఇండియాకి ఎలాంటి హాని చేయదు అని. బట్ వీ నో వీ హ్యాడ్ అ లాంగ్ స్టాండింగ్ ఎనిమిటీ విత్ చైనా, వీ నో. సో దే మే యూటిలైజ్ దిస్ పర్టికులర్ డ్యామ్ యాజ్ అ ఇష్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో ఏదైనా వార్ జరిగింది అనుకోండి, దాన్ని ఒక టూల్ గా యూటిలైజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ ద కన్సర్న్. సో వాట్ ఆర్ ద లీగల్ అండ్ డిప్లొమాటిక్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ అని అంటే, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నాట్ బైండింగ్ టు ఇట్. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ నాన్ నావిగేషనల్ యూజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్ కోర్సెస్ అనే ఒక కన్వెన్షన్ అనేది ఉందన్నమాట. 1997 లో తీసుకొచ్చాము. సో ఇదేంటంటే దిస్ షోస్ ఆర్ దిస్ సేస్ అబౌట్ ఈక్విటబుల్ అండ్ రీజనబుల్ యూటిలైజేషన్ ఆఫ్ ద షేర్డ్ వాటర్ రిసోర్సెస్. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఇస్ అన్ ఆబ్లిగేషన్ టు ప్రివెంట్ సిగ్నిఫికెంట్ హార్మ్ టు ద లోవర్ రైపేరియన్ స్టేట్స్. సో కింద ఉన్న రైపేరియన్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో, సో అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఉంటాయి, లోవర్ రైపేరియన్ స్టేట్స్ అనేవి ఉంటాయి ప్రతి రివర్ దగ్గర. అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఏంటంటే సో వాళ్ళు తీసుకునే చర్యలు వాళ్ళకి ఎలాంటి హాని ఉండదు. కింద లైక్ లోవర్ రైపేరియన్ స్టేట్స్ లో ఏదైనా తీసుకుంటే చర్యలు పైన ఉన్న కంట్రీస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. బట్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ లో ఏదైనా చర్య తీసుకున్నప్పుడు డెఫినెట్లీ దట్ విల్ ఇంపాక్ట్ ద లోవర్ రైపేరియన్ స్టేట్స్. సో సేమ్ థింగ్ గోస్ టు చైనా అనమాట. సో చైనా ఈజ్ ఆన్ ది అడ్వాంటేజ్ సైడ్. అంటే అది అప్పర్ రైపేరియన్ స్టేట్ కాబట్టి అది డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తే సో ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ టూల్ అనమాట, కీ లాగా యాక్ట్ చేస్తుంది వాళ్ళకి. సో ఎప్పుడు వాళ్ళు దాన్ని ఓపెన్ చేస్తే మన నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఓపెన్ చేయకపోతే డ్రాట్స్ వస్తాయి. ఇలా దాన్ని వాళ్ళు పొలిటికల్ రీజన్, జియో పొలిటికల్ టెక్నాలజీ స్ట్రాటజీ లాగా కూడా వాళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ డ్యూ టు కోఆపరేట్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్, డ్యూటీ టు కోఆపరేట్. సో బేసికలీ వాటర్ మేనేజ్మెంట్ లో 2 స్టేట్స్ ఆర్ 2 కంట్రీస్ హ్యావ్ టు కోఆపరేట్ అనే ఆబ్లిగేషన్స్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట ఈ కన్వెన్షన్ లో భాగంగా. ఓకే, హవెవర్ ఈ పర్టికులర్ కన్వెన్షన్ లో బోత్ ఇండియా అండ్ ఆల్సో చైనా బోత్ ఆర్ నాట్ సిగ్నేటరీస్. ఓకే, కాబట్టి దీని వల్ల కలిగే లీగల్ రికార్డ్స్ అనేది చాలా తక్కువగా, మినిమల్ గా ఉంటుంది ఇండియా మీద. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఇస్ అ ఎక్స్పైర్డ్ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్స్ ఆల్సో. సో మన దగ్గర MOU అనేది మనం సైన్ చేసుకున్నాం అనమాట ఫర్ డేటా షేరింగ్ అండ్ బ్రహ్మపుత్ర అండ్ సట్లెజ్ రివర్స్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ అగ్రిమెంట్ అండ్ MOUs ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయాయి, దాని డేట్ అనేది ఎప్పుడో దాటిపోయింది అనమాట. సో దీని వల్ల ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ వల్ల డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్పరెన్సీ అనమాట. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఇస్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్ మెకానిజం బిట్వీన్ ఇండియా అండ్ చైనా, బట్ దానికి కూడా ప్రాపర్ లీగల్ అథారిటీ అనేది లేదు. ఓకే, సో బేసికలీ చైనా నేను చెప్పినట్టు దీన్ని జియో పొలిటికల్ టూల్ గా వాడుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో లోవర్ రైపేరియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చెప్తున్నాయి, స్ట్రాటజిక్ అసెట్ గా దీన్ని భావిస్తుంది చైనా అనే ఉద్దేశంలోనే లోవర్ రైపేరియన్ స్టేట్స్ అందరూ భావిస్తున్నారు అనమాట, లైక్ ఇండియా, బంగ్లాదేశ్ అండ్ ఆల్. ఓకే, అండ్ ఆల్సో టిబెట్ నుంచి వచ్చే వాటర్ మీద నార్త్ ఈస్టర్న్ ఇండియా అనేది చాలా డిపెండ్ అవుతుంది ఫర్ నియర్లీ 1/3 ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ సప్లైకి. ఓకే, ఏదైనా యూనిలేటరల్ డైవర్షన్ ఆర్ డెసిషన్ చైనా తీసుకుంటే దట్ డెఫినెట్లీ డిస్టర్బ్స్ ద వాటర్ అవైలబిలిటీ ఇన్ ది ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే, దీనివల్ల ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ కూడా వస్తాయి, సెస్మిక్ వలరబిలిటీ ఉంటుంది. సో హిమాలయన్ రీజన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెస్మికలీ యాక్టివ్ జోన్స్ అనమాట. ఒకవేళ టిబెట్ లో ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చింది అనుకోండి, సో ఆ టిబెట్ కూడా ఈ హిమాలయన్ రీజియన్ లోనే ఉంది. సో డెఫినెట్లీ అక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ టిబెట్ లో రీసెంట్ గా వచ్చిన ఎర్త్క్వేక్ వల్ల ఇట్ హాస్ కిల్డ్ ఓవర్ 120 పీపుల్. అది డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆన్ ఇండియా because of the proximity towards the geographical location. Okay, క్యాటస్ట్రోపిక్ ఫెయిల్యూర్ ఆర్ ఫ్లడింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల. అండ్ ఈకోలాజికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది, టెరెస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ బయోడైవర్సిటీ లాస్ చూస్తాం. అండ్ ఆల్సో రివర్ ఫ్లో ప్యాటర్న్స్ లో కూడా డిస్రప్షన్స్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, విచ్ మే ఎఫెక్ట్ ద అగ్రికల్చర్ అండ్ లైవ్లీహుడ్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో ఇన్ ద బంగ్లాదేశ్. అండ్ సెడిమెంటేషన్ ఇంక్రీజ్ అవుతుంది, సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది. సో ఇలాంటి ఎన్నో ఎకలాజికల్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, మరి బంగ్లాదేశ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే, అగైన్ బ్రహ్మపుత్ర వాటర్ మీద బంగ్లాదేశ్ ఎక్కువగా ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటుంది బ్రహ్మపుత్ర రివర్ వాటర్ ని.
ఓకే. సో అన్లైక్ ఇండియా, బంగ్లాదేశ్ అనేది ఓపెన్ గా క్రిటిసైజ్ చేయలేదన్నమాట ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని. ఓకే. ఎందుకనంటే దేర్ ఇస్ అ గ్రోయింగ్ టైజ్. సో అక్కడ ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత బంగ్లాదేశ్ అండ్ చైనా బికమ్ గుడ్ ఫ్రెండ్స్, అందుకే ఓపెన్ గా క్రిటిసైజ్ చేయలేదన్నమాట. మరి జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి? సో డెఫినెట్లీ వాటర్ ని ఒక స్ట్రాటజిక్ టూల్ లాగా చైనా యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో దే మే వెపనైజ్ ద వాటర్ రిసోర్సెస్. ఓకే. డెఫినెట్లీ లోవర్ రైపేరియన్ స్టేట్స్ లైక్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, ఇవన్నిటి మీద రిస్క్ అనేది పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మిలిటరీ నేషనలిజం చైనాది పెరుగుతూనే ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళు వాటర్ రిసోర్సెస్ ని ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కోర్షన్ గా, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ టు అటాక్ గా యూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాటర్ ట్రీటీ అనేది లేదనమాట విత్ చైనా మనకి. సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇండియా పాకిస్తాన్ కు ఉంది, బట్ మనకి ఫార్మల్ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్స్ అండ్ ఎంఓయూస్ కూడా లేవు. ఆల్రెడీ ఉన్నవి కూడా ఎక్స్పైర్ అయిపోయాయి వాటి టర్మ్స్ అనేవి. ఇలాంటి ట్రీటీస్ లేనప్పుడు డెఫినెట్లీ ఇండియా విల్ బికమ్ మోర్ వల్నరబుల్ అనమాట ఫర్ చైనాస్ యూనిలేటరల్ డెసిజన్స్. మరి వాట్ ఆర్ ద రోల్స్ ఆఫ్ ద రీజనల్ అలయన్సెస్ ఏం చేయగలుగుతాయి? ఓకే. సౌత్ ఏషియా లాక్స్ రీజనల్ ఫ్రేమ్వర్క్ అగైన్. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. దీనివల్ల డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఇండియా మీద పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇంకేం ఛాలెంజెస్ ఉన్నాయి బ్రీఫ్ గా చెప్పాలి అని అంటే, ఒకటి వచ్చేసి వాటర్ ట్రీటీ లేదు, చైనా సీక్రసీ వల్ల ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ వస్తాయి, సెస్మిక్ రిస్క్ అలాంటి, ఓకే, సెస్మాలజికల్ యాక్టివ్ గా ఉన్న జోన్ లో మనం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల రిస్క్లు ఉంటాయి, ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి, జియోపొలిటికల్ టెన్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. సో ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? వీ హ్యావ్ టు రెన్యూ ద బైలేటరల్ వాటర్ అగ్రిమెంట్స్. ఓకే. కొత్త అగ్రిమెంట్స్ తో మనం ముందుకు రావాలి. సో మనము కంట్రీస్ లైక్ లోవర్ రైపేరియన్ స్టేట్స్ లైక్ భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ తో కలిపి వీ హ్యావ్ టు క్వశ్చన్ చైనా. వీ హ్యావ్ టు నెగోషియేట్ పీస్ఫుల్లీ విత్ చైనా ఫర్ సాల్వింగ్ ది ఇష్యూ. ఓకే. అండ్ ఆల్సో డిప్లొమాటిక్ ఐడియాలజీస్ ని కూడా మనం యూజ్ చేయాలి. శాటిలైట్ డేటాని ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ పర్టికులర్ ఇష్యూస్ ని రేస్ చేసి ప్రెషర్ అనేది పెట్టియాలి టు ఎన్షోర్ ద ట్రాన్స్పరెన్సీ ఆఫ్ చైనా. ఆల్టర్నేటివ్ వాటర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ని మనం డెవలప్ చేయాలి. లైక్ వాటర్ కన్జర్వేషన్ ని మనము ఎన్హాన్స్ చేయొచ్చు, స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవచ్చు ఫ్లడ్స్ రాకుండా, గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు యూటిలైజ్ ద ఏరియాస్ లైక్ ఆసియాన్, క్వాడ్, ఈ నేషన్స్ ని మనం వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా వీ కెన్ కౌంటర్ ద హైడ్రో హెజిమోనీ ఆఫ్ ది చైనా. ఓకే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్, షేర్డ్ అండర్స్టాండింగ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఇస్ బేసికలీ ఇండియా ఫ్రాన్స్ టైస్ గురించి మాట్లాడుతున్నాం. GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ విజిట్ టు ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో, దిస్ హ్యాస్ ఎన్హాన్స్డ్ అండ్ ఎంఫసైజ్డ్ అబౌట్ ఇండియా అండ్ ఫ్రాన్స్ రిలేషన్స్ అనమాట. ఓకే. వీఆర్ సీయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద రిలేషన్స్. సో డెఫినెట్లీ ఈ విజిట్ అనేది ఇట్ has gained importance in the context of the geopolitical uncertainties, and also it showed some concerns also, like India's యొక్క engagement with US, China, Europe లాంటి కంట్రీస్ తో ఉన్న ఎంగేజ్మెంట్స్ గురించి కొన్ని కన్సర్న్స్ కూడా దీన్ని హైలైట్ చేయడం జరిగింది అనమాట. ఓకే. సో హీ హాస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ డీపెనింగ్. సో ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు, హీ రిఫ్లెక్టెడ్ డీపెనింగ్ బైలేటరల్ కోఆపరేషన్ with India with respect to defense, nuclear energy, artificial intelligence, global diplomacy, వీటన్నిట్లలో టైఅప్ ని, ఓకే, టైఅప్ అవుదామని చెప్పేసి అనడం జరిగింది అనమాట. సో దీంతో మనము వీఆర్ గోయింగ్ టు స్ట్రెంథెన్ ఆఫ్ ద డిఫెన్స్ పార్ట్నర్షిప్ విత్ దెమ్. ఇండియా అండ్ ఫ్రాన్స్ అనేవి డిఫెన్స్ డీల్స్ ని రివ్యూ చేసుకుంటున్నారు, లైక్ మిసైల్స్, హెలికాప్టర్, జెట్ ఇంజిన్ టెక్నాలజీ కొలాబరేషన్. ఓకే. ఇండియా మేడ్ రాకెట్ లాంచెస్, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ న్యూక్లియర్ కోఆపరేషన్ గురించి కూడా మాట్లాడారు, రివైవల్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ సివిల్ న్యూక్లియర్ డీల్ అండ్ అదర్ థింగ్స్. అండ్ ఆల్సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బైలేటరల్ అగ్రిమెంట్స్ లైక్ AI summit in France, Paris, new Indian consulate in France, and also ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుకున్నారు, ఇండో పెసిఫిక్ కోఆపరేషన్ గురించి మాట్లాడుకున్నారు, అండ్ ద థాట్ ఆఫ్ రిజాల్వింగ్ ద సమ్ global conflicts and trade disruptions that are taking place. For example, గాజాలో, యుక్రెయిన్ రష్యా వార్లో, ఐమెక్ కి సంబంధించి వీటన్నిటి గురించి మాట్లాడుకున్నారు. ఓకే. ఇండియా ఫ్రాన్స్ రిలేషన్స్ ఏంటంటే దే ఆర్ బికమింగ్ స్ట్రాంగర్ బికాస్ ఆఫ్ దిస్ విజిట్. ఓకే. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్, మన థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ రిలేషన్స్ విత్ US అండ్ చైనా ఆల్సో. సో దట్ ఈస్ సంథింగ్ దే హ్యావ్ డిస్కస్డ్ అపాన్. ఐమెక్ కారిడార్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఓకే. మరి దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఇండియా మీద అని అంటే, డెఫినెట్లీ ఇండో పెసిఫిక్ పవర్ లో ఫ్రాన్స్ హెల్ప్ తో వీ కెన్ రైజ్ అవర్ ప్రెజెన్స్ ఇన్ దేర్.
ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజన్. మెరిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది బూస్ట్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని జరుగుతూ ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ అవర్ టైఅప్స్. ఓకే, వీఆర్ గోయింగ్ టు కోఆపరేట్ ఇన్ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్, సో విచ్ విల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ కార్బన్ న్యూట్రాలిటీ. మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్స్ ని కూడా మనము ఎన్హాన్స్ చేస్తున్నాము. ఓకే, ఇన్ ద గ్లోబల్ గవర్నెన్స్. అండ్ ఆల్సో వీఆర్ ఎయిమింగ్ ఫర్ అ గ్రేటర్ కోఆర్డినేషన్స్ ఇన్ ద ప్లాట్ఫామ్స్ లైక్ G20 అండ్ మల్టీలాటరల్ ప్లాట్ఫామ్స్. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. యుఎస్ చైనా రైవల్రీ అదొక ఛాలెంజ్. ఇండియన్ ఫ్రాన్స్ ఏంటంటే దే వాంట్ టు స్ట్రాటజికలీ బ్యాలెన్స్ ద యుఎస్ అండ్ ఆల్సో ద చైనా, ఎందుకంటే బోత్ ఆర్ బికమింగ్ సూపర్ పవర్స్ కాబట్టి. ఎకానమిక్ ప్రెషర్స్ అండ్ ట్రేడ్ డిస్రప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ ట్రేడ్ ఆర్ ఫేసింగ్ అన్సర్టనిటీస్, అదొక ఛాలెంజ్ గా మిగిలిపోయింది. న్యూక్లియర్ ఎనర్జీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ బాటిల్ నెక్స్ అనేవి చూస్తున్నాం బిట్వీన్ బోత్ ద కంట్రీస్, బికాస్ బ్యూరోక్రటిక్ డీలేస్ అనేవి ఈ పర్టికులర్ న్యూక్లియర్ డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్ కాకుండా చేస్తున్నాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్. కాబట్టి డిఫెన్స్ టైస్ ని ఎక్స్పాండ్ చేయాలి. ఇండో పెసిఫిక్ ఎంగేజ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఏఐ అండ్ స్టెమ్ ఏరియాస్ లో మనం కొలాబరేట్ అవ్వాలి అండ్ మల్టీలాటరల్ కోఆర్డినేషన్ ని ఎంఫసైజ్ చేయాలి. సో వీ హ్యావ్ టు రేజ్ both the countries have to raise their voice for the multilateral engagement. Okay, by leveraging the platforms like G20 and all. Okay, so I hope you have understood this article. So next question, engaging Russia అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఈస్ బేసికలీ ఇంపార్టెంట్ ఫర్ ద GS2 పాయింట్ ఆఫ్ వ్యూ. సో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు అంటే హీ హాజ్ నెగోసియేషన్స్ విత్ రష్యన్ ప్రెసిడెంట్ ఆన్ ఫోన్ అనమాట. ఓకే, సో ఆన్ ఎ కాల్. సో ఆన్ ద యుక్రెయిన్ వార్ has created both hope and concern. So 90 minutes call ఇది with Putin. సో దే ఎంఫసైజ్డ్ అపాన్ ద స్టాపింగ్ ద మిలియన్స్ ఆఫ్ డెత్స్. చాలా మంది చనిపోతున్నారు కదా, దాన్ని ఆపుదామన్న ఒక ఆలోచనతో టాక్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి అనమాట. ఓకే, సో రష్యా ఫార్మ్డ్ ఎ కాల్ ఎక్స్ప్రెసింగ్ రెడీనెస్ టు రిసీవ్ అమెరికన్ officials regarding areas of mutual interest, suggesting a diplomatic thaw. The negotiation hints at a US policy change that may alter the security dynamics of NATO, Ukraine and European Union. సో వీటన్నిటి మీద ప్రభావం అనేది పడుతుంది డెఫినెట్లీ నాటో మీద, యుక్రెయిన్ మీద అండ్ యూరోపియన్ యూనియన్ మీద. సో దాని గురించి నెగోసియేషన్స్ బోత్ ద కంట్రీస్ మీద అవ్వడం జరిగిందనమాట. ఓకే, రష్యా యుక్రెయిన్ యొక్క డైనమిక్ అండ్ షిఫ్ట్ ఎలా ఉంది, హౌ యుఎస్ పాలసీ హ్యాస్ క్రియేటెడ్ దిస్ డైనమిజం అనేది చూడాలి. సో ట్రంప్ షిఫ్ట్ ఫ్రమ్ బైడెన్స్ అప్రోచ్. సో జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, సో దట్ వాజ్ ఐసోలేటింగ్ రష్యాస్ డిప్లొమాటికలీ. ఓకే, ఇనిషియల్ గా. బట్ ఇప్పుడు బేసికలీ అప్పుడు జో బైడెన్ ఏమన్నారు, సో మర్డరస్ డిక్టేటర్ అని చెప్పేసి అతన్ని పిలవడం జరిగింది పుతిన్ ని, అండ్ సపోర్టింగ్ ద యుక్రెయిన్ కి సపోర్ట్ చేశారు బై గివింగ్ ద మిలిటరీ ఎయిడ్ డ్యూరింగ్ దట్ టర్మ్. బట్ నౌ ట్రంప్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ డైనమిక్ అనమాట. ఓకే, దెర్ ఇస్ అ షిఫ్ట్ టువర్డ్స్ డైరెక్ట్ ఎంగేజ్మెంట్. అంటే వార్ని 24 hours లో ఆఫీస్లోకి రాగానే వార్ని 24 hours లో ఆపండి అని చెప్పేసి కొన్ని అప్రోచెస్ తో ముందుకు రావడం జరిగింది ట్రంప్ గారు. So key elements of Trump negotiations are ceasefire discussions, okay, possible Putin-Trump meeting in Saudi Arabia, and also no US troop deployment in Ukraine. This is something which Trump has promised. And also యుక్రెయిన్ ని నాటో మెంబర్షిప్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో యుక్రెయిన్ యొక్క pre-2014 ఆర్డర్స్ ని రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట విత్ రెస్పెక్ట్ టు క్రిమియా అండ్ ఆల్. And also there are indications that Ukraine may have to accept territorial concessions to Russia. సో ఇలా డిఫరెంట్ డిస్కషన్స్ తో వాళ్ళు రష్యా యుక్రెయిన్ వార్ ని ఆపడం అనేది జరుగుతుంది అనమాట. సో వయా కాల్ ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఆఫ్ దిస్ ట్రంప్ అండ్ పుటిన్ టాక్స్ అని అంటే, యుక్రెయిన్ మీద ఏంటంటే నాటో సపోర్ట్ అనేది లూజ్ అవుతుంది యుక్రెయిన్. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఇస్ అ ప్రెషర్ టు నెగోసియేట్ టెరిటోరియల్ లాసెస్ టు రష్యా. డెఫినెట్లీ కొన్ని టెరిటరీస్ ని రష్యాకి లూజ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ వెస్టర్న్ యూనిటీ అనేది డిమినిష్ అవుతుంది అనమాట ఇన్ సపోర్టింగ్ ద చైనా. సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద యుక్రెయిన్. అండ్ ఆల్సో నాటో మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ యూరోప్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని అంటే, ట్రంప్ స్టాండ్స్ ఏదైతే ఉంటుందో దిస్ షోస్ దట్ యుఎస్ కమిట్మెంట్ టు నాటో ఫుల్ సపోర్ట్ ఫర్ యుక్రెయిన్ ఇస్ వీకెనింగ్ నా. యుక్రెయిన్ కి సపోర్ట్ చేయాలనుకోవట్లేదు యుఎస్ఏ. యూరోపియన్ నేషన్స్ లైక్ జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు టేక్ అ బిగ్గర్ రోల్ నౌ. సో ఆ లీడర్షిప్ వాక్యూమ్ ని వీళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట ఇన్ కంటైనింగ్ ద రష్యా. అండ్ ఆల్సో ఎకానమిక్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఉంటాయి యూరోపియన్ యూనియన్ కి, యాజ్ ద యుఎస్ ఎసెన్షియలీ పుషెస్ ద బర్డెన్ ఆన్ టు ద యూరోప్ డెఫినెట్లీ. ఓకే,
రష్యా స్ట్రాటజిక్ గెయిన్స్ ఏంటి మరి దీనివల్ల ఈ టాక్స్ వల్ల స్ట్రాటజిక్ గెయిన్స్ ఆఫ్ రష్యా ఏమన్నానంటే డెఫినెట్లీ డిప్లొమాటిక్ లెజిటమసీ అనేది గ్రో అవుతుంది. అండ్ ఆల్సో ఇఫ్ యుక్రెయిన్ ఇస్ ఫోర్స్డ్ ఇన్ టు కన్సెషన్స్ రష్యా కెన్ కన్సాలిడేట్ కంట్రోల్ ఆఫ్ ది ఆక్యుపైడ్ టెరిటరీస్. ఓకే, డెఫినెట్లీ టెరిటోరియల్ గెయిన్స్ ని పొందుతుంది అనమాట రష్యా. అండ్ ఆల్సో పొటెన్షియల్ వీకనింగ్ ఆఫ్ యుఎస్ శాంక్షన్ ఆన్ రష్యా. సో ఇలా రష్యా మీద మల్టిపుల్ పాజిటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ అండ్ దెర్ ఆర్ సమ్ రిస్క్ ఆఫ్ దిస్ నెగోసియేషన్. డెఫినెట్లీ రష్యా ఈ యొక్క అగ్రెషన్ లెజిటిమైజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, డెఫినెట్లీ యుక్రెయిన్ యొక్క డేంజర్ థింగ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా డేంజరస్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే వెస్టర్న్ యూనిటీ ఈజ్ ఎట్ ద స్టేక్. సో యుఎస్ డిసెంగేజ్మెంట్ వల్ల సో ఇట్ విల్ డివైడ్ నాటో ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. డెఫినెట్ గా యూరోపియన్ అలైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లీడర్షిప్ విల్ బి గెయినింగ్ ఇంపార్టెన్స్ ఇన్ నాటో అండ్ దెర్ విల్ బి అన్సర్టనిటీ ఇన్ ద యుఎస్ కమిట్మెంట్స్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ దట్. ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది? యూరోప్ యొక్క స్ట్రాటజిక్ అటానమీని స్ట్రెంథన్ అప్ చేయాలి. ఓకే, యూరోపియన్ యూనియన్ మస్ట్ రెడ్యూస్ ద డిపెండెన్సీ ఆన్ ద యూఎస్ ఫర్ సెక్యూరిటీ. అండ్ రోల్ ఆఫ్ ఇండియా ఏముంటుంది? దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు నో. ఇండియా ఏంటంటే ఇట్ హ్యాస్ టు నేవిగేట్ కేర్ఫుల్లీ అనమాట. అటు రష్యాని, ఇటు యుఎస్ ని, ఇటు యూరోపియన్ ఇంట్రెస్ట్ ని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో డిప్లొమాటిక్ గా ఎంగేజ్ అవ్వాలి అన్ని కంట్రీస్ తో. వీ హ్యావ్ టు మెయింటైన్ ద టైజ్ విత్ ద వెస్ట్. ఓకే, దర్ ఇస్ అ నీడ్ ఫర్ సస్టైనబుల్ పీస్ ఫ్రేమ్వర్క్ ఆల్సో. వన్ సైడెడ్ యుఎస్ రష్యా డీల్ బదులు వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ మల్టీలాటరల్ డిప్లొమాటిక్ ఎఫర్ట్ అనమాట. అండ్ ఆల్సో యుక్రెయిన్ యొక్క సావరిటీని ఎన్షూర్ చేయాలి అండ్ ఆల్సో యూరోపియన్ స్టెబిలిటీని కూడా మనం మెయింటైన్ చేయాలి లాంగ్ టర్మ్ లో. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. So let us look at next news. Is appointing ad hoc judges a viable means to reduce backlog అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సిమిలర్ ఆర్టికల్ ఫ్యూ డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఇది మెయిన్ గా మనకి జిఎస్ టు ఇండియన్ పాలిటీలో జుడిషియల్ పెండెన్సీ, రిఫార్మ్స్ ఇన్ ద జుడిషియల్ సిస్టమ్ వీటిలలో మనం లింక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ వై దిస్ వాజ్ ఇన్ ద న్యూస్. ఓకే, ఆల్మోస్ట్ మనకి Jan 25, 2025 వరకు హైకోర్ట్స్ లో ఆల్మోస్ట్ 62 lakh కేసెస్ అనేవి బ్యాక్లాగ్ ఉన్నాయన్నమాట. ఓకే, సో డీలేడ్ జస్టిస్ అనేది ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద కామన్ లిటిగెన్స్. కామన్ లిటిగెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఫినాన్షియల్ స్ట్రెయిన్ టు దెమ్ డెఫినెట్లీ లాంగ్ టైం ఉండడం వల్ల. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. 2021లో లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పారు అంటే సో దే హ్యావ్ ఎండోర్స్డ్ అబౌట్ ది అడాక్ జడ్జెస్ బట్ ఈ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా వీక్ గా ఉంది. అడాక్ జడ్జెస్ కి సంబంధించి ఏ ఆర్టికల్ లో మనకు మెన్షన్ చేసి ఉంటుంది? ఆర్టికల్ నెంబర్ 224A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసింది అనమాట. సో దిస్ సేస్ దాట్ దేర్ షుడ్ బి అపాయింట్మెంట్ ఆఫ్ ద రిటైర్డ్ హైకోర్ట్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడాక్ జడ్జెస్ గా మనం అపాయింట్ చేసుకోవాలి. ఓకే, సో అయితే వీళ్ళు ప్రమోషన్స్ కి కాంపీట్ అవ్వరు. అండ్ ఇక్కడ ఏంటంటే దే కెనాట్ బి ఎలివేటెడ్ టు ద సుప్రీం కోర్ట్ ఆల్సో. జస్ట్ టెంపరీగా అడాక్ అంటేనే టెంపరీ. సో టెంపరీగా 2 to 3 years వాళ్ళని నియమించుకోవడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద కీ కన్సర్న్స్ అబౌట్ దిస్? కీ కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ ఏమున్నాయి? సో ఒకటి వచ్చేసి ప్రెసిడెన్షియల్ అప్రూవల్ అండ్ గవర్నమెంట్ డీలేస్. సో అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది ప్రెసిడెన్షియల్ అప్రూవల్ తో అవుతుంది అనమాట. అండ్ గవర్నమెంట్ కోఆపరేషన్ అనేది కూడా అవసరం అనమాట. కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యూరోక్రటిక్ డీలేస్ విత్ రెస్పెక్ట్ టు దిస్. సో దీని వల్ల అడాక్ అపాయింట్మెంట్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ లో చాలా స్లో డౌన్ అనేది చూస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో జుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది అదర్ థింగ్. ఓకే, సో సీనియర్ అడ్వకేట్స్ ఆర్ కాస్టింగ్ దట్ అడాక్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో దే మస్ట్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద రెగ్యులర్ జుడిషియల్ అపాయింట్మెంట్ ప్రాసెస్. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎన్షూర్ చేయడం అనేది కూడా కొంచెం కష్టమే. ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ బట్ ఓకే. అండ్ ఆల్సో ఇట్ ఈస్ లిమిటెడ్ ఎఫెక్టివ్నెస్. దాని యొక్క ఎఫెక్టివ్నెస్ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. టెంపరీ రిలీఫ్ మాత్రమే మనం ఇస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ డస్ నాట్ సాల్వ్ ద సిస్టమిక్ ఇష్యూస్ లైక్ జుడిషియల్ వేకెన్సీస్ ఇష్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, ట్రయల్ డ్యూరేషన్ ఇష్యూస్. వీటిని మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. టెంపరీ సొల్యూషన్ మాత్రమే మనకు వస్తుంది అడాక్ జడ్జెస్ ద్వారా. ఓకే, సో బట్ వీ నీడ్ టు గివ్ సమ్ ఇన్సెంటివ్స్ ఫర్ ద రిటైర్డ్ జడ్జెస్ అనమాట. సో రిటైర్డ్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్బిట్రేషన్ ని, ఇండిపెండెంట్ ప్రాక్టీస్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఓవర్ రిటర్నింగ్ టు ద బెంచ్. అండ్ పర్సీడింగ్ దెమ్ డిపెండ్స్ ఆన్ ద పర్క్స్ అండ్ ప్రివిలేజెస్. సో వాళ్ళకి ఇచ్చే పర్క్స్, ప్రివిలేజెస్ బట్టే వాళ్ళు మళ్ళీ వస్తారా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. కానీ అడాక్ జడ్జెస్ వల్ల లాట్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒకటి వచ్చేసి బ్యాక్లాగ్స్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు. క్రిమినల్ అపీల్స్ ని ఈజీగా ఎఫెక్టివ్ గా మనం ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, సో సిట్టింగ్ జడ్జెస్ కి కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ప్రమోషన్స్ లేకున్నప్పటికీ సో ప్రస్తుతం ఉన్న ప్రెషర్ ని తట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట జుడిషియల్ సిస్టమ్ లో. అండ్ జస్టిస్ అనేది ప్రాంప్ట్లీగా, టైమ్లీగా చేరుతుంది పీపుల్ కి. ఫినాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫినాన్షియల్
బర్డెన్ ఆన్ ది స్టేట్ విల్ డిక్రీజ్, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ యొక్క కౌంట్ కూడా తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది అని అంటే అలాంగ్ విత్ అడాక్ జడ్జెస్ అండ్ అదర్ ఫినామినాస్, యాజ్ దీస్ ఆర్ ఓన్లీ షార్ట్ టర్మ్ మెజర్స్, దీంతో పాటు మనం లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ మెజర్స్ ని కూడా తీసుకురావాలి. జుడిషియల్ వేకెన్సీస్ ని ఫిల్ చేయాలి టైం బౌండ్ మేనర్ లో, కోర్టు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎక్స్పాండ్ చేయాలి, డిజిటైజేషన్ ని, జుడిషియల్ ప్రాసెస్ ఆటోమేషన్ ని మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లోవర్ జుడిషియరీని స్ట్రెంగ్థెన్ చేయాలి. సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో ఉన్న వేకెన్సీస్ ని అడ్రస్ చేయాలి. టెంపరీ మెజర్స్ ని కూడా మనం తీసుకురావాలన్నమాట. అలాంగ్ విత్ అడాక్ జడ్జెస్ లాంటి ప్రొవిజన్స్ తో పాటు లాంగ్ టర్మ్ మెజర్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హై కోర్ట్ షుడ్ డైరెక్ట్లీ రికమెండ్ క్యాండిడేట్స్ టు ద సుప్రీం కోర్ట్ కొలీజియం. దట్ విల్ హెల్ప్. సో అపాయింట్మెంట్ ప్రాసెస్ ని ఈజీగా మార్చాలి, సో దట్ మనము త్వరగా వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. బ్యూరోక్రాటిక్ అప్రూవల్స్, రెడ్యూసింగ్ ద బ్యూరోక్రాటిక్ అప్రూవల్స్, డెఫినెట్లీ దట్ విల్ లీడ్ టు ద ఫాస్టర్ అపాయింట్మెంట్స్. ఓకే, సో దిస్ ఇస్ ద వే ఫార్వర్డ్. సో రీసెంట్ పాస్ట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం, డిఆర్సీలో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇష్యూ దట్ ఈస్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ ది M23 రెబెల్ గ్రూప్స్ అటాకింగ్ అండ్ ఆల్. సో దీని యొక్క హిస్టారికల్ రూట్స్ అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. GS2లో ఎఫెక్ట్ ఆఫ్ ద పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలపింగ్ నేషన్స్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ తో లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్, ఈ రీజియన్ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది ట్రేసెస్ బ్యాక్స్ టు 1994 రువాండన్ జీనోసైడ్ అనమాట. సో ఇందులో ఏమైంది అని అంటే, సో హుటు ఎక్స్ట్రీమిస్ట్లు ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ కిల్డ్ సూసీస్, ఓకే, తుట్సీస్ ఆర్ సూసీస్ వాట్ ఎవర్ ఇట్స్ ఈస్. సో టుట్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపేయడం జరిగింది అనమాట. సో 1994లో జరిగిన రివాండన్ జీనోసైడ్ లో. సో ఈ తుట్సీ లెడ్ రివాండన్ పాట్రియాటిక్ ఫ్రంట్ ఏదైతే ఫార్మ్ అయిందో, RPF అనే ఒక ఫ్రంట్, సో దిస్ టుక్ అ కంట్రోల్ ఓవర్ ది రివాండన్ రీజన్. సో దీని వల్ల హుతు మిలిటెంట్స్ ఫ్లీడ్ అవే టు ద ఈస్టర్న్ DRC అనమాట. సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి వెళ్ళిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ దిస్ ఫ్రంట్, formation of this front. Since then, DRC has struggled with ethnic conflicts, armed militants and also international interference. So, ilanti lot of issues ni appar nunchi suffer avuthu vachindi anamata DRC. So, who are these M23 rebels mari? So, M23 rebels అనేవారు, these are the militian groups. So, basically Tutsi fighters ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫామ్ చేయడం జరిగింది అనమాట. సో, by breaking away from the Congolese army. ఏంటంటే వాళ్ళు తుట్సీస్ యొక్క ఇంట్రెస్ట్ లను ప్రొటెక్ట్ చేస్తున్నామని చెప్తూ ఉంటారనమాట. సో ప్రీవియస్లీ గోమా అనే రీజన్ ని 2012లో క్యాప్చర్ చేయడం జరిగింది. సో బట్ వాస్ ఫోర్స్డ్ టు రీట్రీట్ ఆఫ్టర్ UN అండ్ కాంగోలీస్ మిలిటరీ యాక్షన్. సో అగైన్ ఈ పర్టికులర్ మిలిటరీ యాక్షన్ తర్వాత కొన్ని రోజులు పీస్ఫుల్ గా ఉన్నప్పటికీ మళ్ళీ 2021లో వీళ్ళు మళ్ళీ రీఎమర్జ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, బికాస్ ఆఫ్ ది రువండా కంట్రీలో ఉన్న మిలిటరీ సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు రీగ్రూ అవ్వడం జరిగిందనమాట. అసలు ఈ గోమా రీజన్ ఏంది, వాట్ ఈస్ ఇట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్? సో ఇది ఒక మేజర్ ట్రేడ్ హబ్ అనమాట. లాట్ ఆఫ్ మినరల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. టాంటాలం, గోల్డ్, టిన్, టంగ్స్టన్, ఇలా లాట్ ఆఫ్ మినరల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయన్నమాట అక్కడ. సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ ఏరియాని కంట్రోల్ చేస్తే ఎకానమీగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో రేర్ ఎర్త్ మినరల్స్ ఎంత వార్ ఎకానమీని అండ్ ఆల్సో గ్లోబల్ లెవెల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ మనకు తెలిసిందే. సో దే గెట్ యాక్సెస్ టు దాట్. అండ్ ఆల్సో పొలిటికల్ పవర్ ఓవర్ ద ఈస్టర్న్ DRC which have been contested for decades will be in their hands if they attack. Okay, ఒకవేళ వాళ్ళు విన్ అవుతాయి. Who are the regional and the international stakeholders who are involved in this conflict? So Rwanda's role enti? Rwanda has been accused of backing M23 rebels. So M23 rebels ni Rwanda lokka military na support చేస్తుంది అని చెప్పేసి allegations అనేవి బయటికి వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈ రువాండాకి ఆ మినరల్ రిచ్ రీజన్ ఆఫ్ గోమా అనేది దాని చేతిలోకి వస్తుందని. రువాండన్ ప్రెసిడెంట్ డీనేస్ ద డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్ లెడ్ బై తుట్సీస్ అన్నమాట. మరి నైబరింగ్ అండ్ గ్లోబల్ పవర్స్ ఎలా ఎంగేజ్ అవుతున్నాయి? యుగాండా, బురుండి ఏవైతే ఉన్నాయో హూ షేర్ ద సిమిలర్ ఎథనిక్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఇన్ ది కాన్ఫ్లిక్ట్, సో దే ఈవెన్ సపోర్ట్ అనమాట. సో ఫ్రాన్స్, బెల్జియం అండ్ US ఎవరైతే ఉన్నారో, సో దే ఆల్సో ప్లేడ్ హిస్టారికలీ గ్రేట్ రోల్ ఇన్ ఆఫ్రికాస్ కాన్ఫ్లిక్ట్స్. కానీ డైరెక్ట్ ఇంటర్వెన్షన్ చాలా మటుకు తక్కువనే ఈ కంట్రీస్ ద్వారా. UN పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్, కానీ దే ఫెయిల్డ్ ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ దిస్ పర్టికులర్ రైవల్రీస్. ఓకే, అండ్ మరి ఈ ఇష్యూస్ వల్ల హ్యుమానిటేరియన్ అండ్ సెక్యూరిటీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? 7 million పీపుల్ డిస్ప్లేస్ అవుతారు బికాస్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్. సెక్షువల్ వైలెన్స్ జరుగుతుంది, రెఫ్యూజీ క్రైసిస్ జరుగుతుంది, మాస్ కిల్లింగ్స్ కూడా జరుగుతాయి అనమాట. ఓకే, సో 1996 to 2003లో గ్రేట్ ఆఫ్రికన్ వార్ లో జరిగిన వార్ లో 5 million పీపుల్ చనిపోవడం జరిగింది. సో అలాంటివి రిపీట్ అవ్వద్దు అని ఎక్స్పర్ట్స్ వార్న్ చేస్తున్నారు అనమాట. అండ్ దీని వల్ల సెక్యూరిటీ ఛాలెంజెస్, ఎకానమిక్ ఛాలెంజెస్ కూడా వస్తాయి. ఇల్లీగల్ మినరల్ ట్రేడ్ ఫండ్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ ఆల్సో
ఆర్మ్డ్ మిలిటెంట్స్ విల్ థ్రెటన్ ద రీజనల్ సెక్యూరిటీ, రీజనల్ స్టెబిలిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఆల్సో దిస్ విల్ గివ్ అ గ్యాప్ ఫర్ ద వెస్టర్న్ కంట్రీస్ టు ఇంటర్వీన్. ఓకే, సో దోస్ ఆర్ ఆల్ ద సోషల్ అండ్ ది ఎకానమిక్ ఇంపాక్ట్స్ బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. మరి ఏం చేస్తే బాగుంటుంది? 2013 పీస్ డీల్ ని మళ్ళీ రివైవ్ చేయాలి M23 ఫైటర్స్ తో. ఆఫ్రికన్ యూనియన్ మీడియేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ని ఎంత అంటే అంత తగ్గిస్తే బాగుంటుంది. ఈవెన్ రవాండా లాంటి కంట్రీస్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అనమాట. ఈవెన్ యుగాండా లాంటి కంట్రీస్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. ఓకే, ఇల్లీగల్ మినరల్ ట్రేడ్ ఏదైతే జరుగుతుందో దాని మీద శాంక్షన్స్ అనేది వేయాలి. ఓకే, for funding the rebel groups. So we have to strengthen the UN's role also. Okay, so we have to strengthen its role so that it will involve and it will solve the issue. Okay, and also మనము హ్యూమానిటేరియన్ ఎయిడ్ డిప్లాయ్మెంట్ అనేది కూడా చాలా అవసరం, అది కూడా చేయాలి. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఇష్యూ. సో ఇక్కడ మనకి సో ఇష్యూ గురించి స్టోరీ గురించి అడగరు, తుత్సీస్ అని అడుగుతారు. తుత్సీస్ ఇస్ అ గ్రూప్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ, లేదా గోమా అనే రీజన్ ఇట్ ఇస్ అ కాంటెక్స్ట్ బిట్వీన్ విచ్ కంట్రీ. ఓకే, యాజ్ సీన్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు బేసిక్గా ఐఆర్లో. కాబట్టి నేమ్స్ ని గుర్తుపెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఈస్టర్న్ డిఆర్సీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్డ్ ఇన్ మణిపూర్ డేస్ ఆఫ్టర్ సీఎంస్ ఎగ్జిట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ప్రెసిడెంట్ రూల్ అంటే మనకి ఇంపార్టెంట్ అవుతుంది అందుకే. సో ప్రెసిడెంట్ రూల్ విల్ బి ఇంపోజ్డ్ యాజ్ పర్ ఆర్టికల్ 356 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది ఎప్పుడు ఇంపోజ్ చేస్తారు? వెన్ స్టేట్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ టు మీట్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కి తగ్గట్టు స్టేట్ యొక్క గవర్నెన్స్ రన్ అవ్వనప్పుడు సో ఆ స్టేట్ మీద ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు. సో గవర్నర్ ఇచ్చిన సజెషన్ మేరకు ప్రెసిడెంట్ విల్ ఇంపోజ్ ద ప్రెసిడెంట్ రూల్ అనమాట. సో గవర్నర్స్ రిపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ before the imposition. So basically దీని డ్యూరేషన్ 6 months ఉంటుంది. సో ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 3 years అనమాట. బట్ ఎవ్రీ 6 months కి పార్లమెంటరీ అప్రూవల్ అనేది అవసరం ఉంటుంది. సో డెఫినెట్లీ దీని వల్ల స్టేట్ అసెంబ్లీని సస్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇట్ విల్ నాట్ బి డిజాల్వ్డ్, ఇట్ విల్ బి సస్పెండెడ్. అండ్ ఆల్సో గవర్నర్ విల్ అజ్యూమ్ ది ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్. అంటే గవర్నర్ రోల్ అనేది పెరుగుతుంది అనమాట. So if you look at the Manipur and president rule, so this is the 11th time that president rule is imposed in Manipur anamata. So longest duration is between 1969 to 1972. So 2 years 157 days ni విధించడం జరిగిందన్నమాట. సో లాస్ట్ ఇన్స్టెన్స్ ఎప్పుడు 2001 to 2002 మధ్యలో 277 days ప్రెసిడెంట్ రూల్ ని మణిపూర్ లో ఇంపోజ్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయడానికి రీజన్స్ ఏంటి? మనకు తెలుసు అక్కడ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి. దీనివల్ల 250+ పీపుల్ చనిపోయారు, 60,000 పీపుల్ డిస్ప్లేస్డ్. ఓకే, సిన్స్ May 3rd, 2023 పొలిటికల్ క్రైసిస్ అనేది కూడా చూస్తున్నాం. సో బీజేపీ హెస్ ఫెయిల్డ్ టు రిప్లేస్ బైరన్ సింగ్ రిజైన్. ఓకే, యాజ్ ఆఫ్టర్ బైరన్ సింగ్ రిజైన్. సో దట్ ఈస్ అనదర్ థింగ్. సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయడం జరిగింది. దీనివల్ల సో గవర్నెన్స్ అంతా సెంట్రల్ చేతిలోకి వెళ్ళిపోతుంది వయా గవర్నర్. సో గవర్నర్ విల్ హ్యావ్ మోర్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్. సెక్యూరిటీ ఎక్కువ డిప్లాయ్ అవుతుంది రీజన్ లో. అండ్ దీనివల్ల బీజేపీ విల్ బి అండర్ క్రిటిసిజం డెఫినెట్లీ. సో అండ్ నెక్స్ట్ ఎథనిక్ రెస్పాన్స్ ఏంటంటే కుకీజో గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో దో దే ఆర్ సపోర్టింగ్ ఇట్, మిగతా గ్రూప్స్ ఆర్ వరీ అబౌట్ దిస్ పర్టికులర్ చేంజెస్ అనమాట. వే ఫార్వర్డ్ ఏం చేస్తే బాగుంటుంది? లా అండ్ ఆర్డర్ ని రీస్టోర్ చేయాలి. సో విత్ ఇన్ 6 months ఎలక్షన్ ని కండక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బార్డర్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయాలి. ఓకే, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రెసిడెంట్ రూల్ ఇస్ కరెక్ట్? ఇట్ రిక్వైర్స్ అప్రూవల్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ విత్ ఇన్ ద 2 months. It can be extended up to 3 years with the periodic parliamentary approval. The president can dissolve the assembly immediately after imposing the rule. Okay, so the Supreme Court has the power to strike down the imposition of the president rule if it is found unconditional. ఒకసారి ట్రై చేయండి. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో బేసికలీ నేను ఏం చెప్పాను, అసెంబ్లీ డిజాల్వ్ అవ్వదు. ఓకే, సో సస్పెండ్ అవుతుంది బట్ డిసాల్వ్ అవ్వదు. కాబట్టి థర్డ్ది ఉన్న 2 ఆప్షన్స్ డిలీట్ అయిపోతాయి. ఓకే, సో ఫోర్త్ది కరెక్టా? సో బేసికలీ ఆప్షన్ ఏలో 1 and 2 ఉంది, ఆప్షన్ సిలో 1, 2, 4 ఉంది. ఫోర్త్ది కరెక్టా రాంగ్ తెలిస్తే మనకు ఆన్సర్ తెలుస్తుంది. సుప్రీం కోర్ట్ హెస్ పవర్ టు స్ట్రైక్ డౌన్ ది ఇంపోజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ ఇఫ్ ఫౌండ్ అన్కాన్స్టిట్యూషనల్ ఇస్ వెరీ వెరీ కరెక్ట్. సో కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ దట్ ఈస్ 1, 2 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో పీరియాడిక్ గా అప్రూవల్ అనేది అవసరం. అండ్ ఆల్సో బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ విత్ ఇన్ 2 months అప్రూవ్ చేయాలి. So option C 1, 2, 3, 1 to 4 only is the right one. Okay, so let's solve an essay topic based on this. Okay, anecdote ni chuddaamu. Federalism and governance, the balancing act between states economy, autonomy and central intervention. So ee particular topic ki manam ee anecdote ni ippudu manam నేర్చుకున్న కాన్సెప్ట్ ని మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు.
సో హిస్టరీ హెస్ రిపీటెడ్లీ షోన్ దట్ టెన్షన్స్ బిట్వీన్ స్టేట్ అటానమీ అండ్ సెంట్రల్ ఇంటర్వెన్షన్ ఇస్ వన్ ఆఫ్ ద డిఫైనింగ్ ఛాలెంజెస్ అని చెప్పొచ్చు ఇన్ ద ఫెడరల్ కంట్రీస్. డెఫినెట్లీ 1994లో మనకి ఏమైందంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది జరిగింది ఉత్తరప్రదేశ్లో. దీనివల్ల అక్కడ ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేశారు. సో బికాస్ ఆఫ్ విచ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిబేట్స్ దట్ గాట్ పాప్డ్ అప్, ఓకే, ఆన్ వెదర్ ఇట్ వాజ్ నెసెసరీ టు సేఫ్ గార్డ్ ఆర్ ఇది సెంట్రల్ యొక్క ఓవర్ రీచ్ అనేసి. నియర్లీ 3 decades లేటర్ మణిపూర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మణిపూర్ కూడా సిమిలర్ సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంది, వేర్ ఎథనిక్ వైలెన్స్ అండ్ పొలిటికల్ డెడ్లాక్ అనేవి దీని వల్ల ఈ ఇష్యూస్ వల్ల సెంట్రల్ ఇంటర్వెన్షన్ అనేది నెసెసరీ అయింది. వెల్ 356 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో దిస్ ఎగ్జిస్ట్ టు ఎన్ష్యూర్ గవర్నెన్స్ అయితే, ఓకే, గవర్నెన్స్ కంటిన్యూటీని ఎన్ష్యూర్ చేయడానికి కాన్స్టిట్యూషన్ లో ఈ ఆర్టికల్ ఉంటే. సో ఇలా రిపీటెడ్ గా దాన్ని ఇంపోజ్ చేయడం వల్ల దిస్ హెస్ రేజ్డ్ కన్సర్న్స్ అబౌట్ ఫెడరలిజం అండ్ ఆల్సో ద స్టేట్ సావెనిటీ. సో ఈ మణిపూర్ కేసు ఏదైతే ఉంటుందో మచ్ లైక్ ద ప్రిడిసిజర్స్ లైక్ ఉత్తరప్రదేశ్ లో మిగతా ఫేసెస్ లో, సో ఫోర్సెస్ us to ask some questions. How do we balance stability with democratic decentralization? This is the first question. Okay, and the answer lies in the nuanced approach, ante one that respects the spirit of federalism while ensuring the nation's unity remains intact అని చెప్పేసి మనం ఇలా ఒక anecdote తో స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ a similar kind of concepts are asked, okay, similar kind of topics are asked, okay. So this is the lens on essay. Okay, now let's go to another article. So Modi garu is going to visit Washington కాబట్టి, సో డెఫినెట్లీ వాళ్ళు మోదీ అండ్ ట్రంప్ టాక్స్ లో ట్రేడ్ అండ్ టారిఫ్స్ మీదనే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్ ఆర్ ద కీ ఇష్యూస్ దట్ ఆర్ గోయింగ్ టు బి రీఇన్స్టేటెడ్? యుఎస్ రీఇన్స్టేట్ 25% టారిఫ్స్ ని మనం చూసాం స్టీల్, అల్యూమినియం అండ్ ప్రొడక్ట్స్ లో, దాని గురించి మాట్లాడతారు. డిఫెన్స్ టైస్ గురించి, సో ఇండియా వాంట్ టు బికమ్ అ మేజర్ డిఫెన్స్ పార్ట్నర్ విత్ యుఎస్ఏ. న్యూ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ ని, ఇండో పెసిఫిక్ సెక్యూరిటీని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ మినరల్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఆల్. 104 ఇండియన్స్ ని డిపోర్ట్ చేశారు, దాని మీద మాట్లాడతారు. ఖలిస్తానీ ఇష్యూస్ ఏదైతే ఉంటుందో గుర్పత్వంత్ సింగ్ పన్నం గురించి, ఇండియన్ పైలట్ ఎవరైతే ఉంటారో, సో దాని గురించి కూడా మాట్లాడతాం. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ లో హౌ టు కౌంటర్ చైనా అని, సప్లై చైన్స్ ని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలని ఇవన్నీ మాట్లాడతారు. హవెవర్ ట్రేడ్ టెన్షన్స్, ఇమిగ్రేషన్ పాలసీస్ ఇవన్నీ స్టిల్ దే ఆర్ అ ప్రాబ్లమ్ టు అస్. కాబట్టి మంచి ట్రేడ్ టైస్ ని మనం పెంచుకోవాలి, టెక్నాలజికల్ టైస్ ని, డిఫెన్స్ టైస్ ని మనం పెంచుకోవాలి. Finance Minister unveils Income Tax Bill 2025 in Lok Sabha that seeks to simplify compliance అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట థర్స్డే రోజు. ఓకే, సో దీని ద్వారా దే వాంట్ టు సింప్లిఫై ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. 1961 లో తీసుకొచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని సింప్లిఫై చేయాలి, రీవ్యామ్ చేయాలని అనుకుంటున్నారు అనమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ అమెండెడ్ ఓవర్ 4,000 టైమ్స్ సిన్స్ ఇట్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ ఇన్ ఏప్రిల్ 1962. సో 4,000 అమెండ్మెంట్స్ అనేవి జరిగాయంట దీని మీద. అండ్ ఇట్ ఈస్ వ్యూడ్ యాజ్ అ కాంప్లికేటెడ్ అండ్ కంబర్సమ్ బై ద ట్యాక్స్ పేయర్స్. ఇన్నిసార్లు అమెండ్మెంట్స్ జరిగితే డెఫినెట్లీ ట్యాక్స్ పేయర్స్ కి ఒక కర్స్ లాంటిదే ఇది, రైట్? సో Sitharaman, who has announced a comprehensive review of the IT law to make it concise and easy to understand while providing tax certainty and bring down litigation in her 2024, అయితే బడ్జెట్ లో అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు ఈ చట్టాన్ని పాస్ చేయడం జరుగుతుంది. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. న్యూ బిల్ విల్ నియర్లీ హాఫ్స్ ద కరెంట్ డైరెక్ట్ ట్యాక్స్ లా. ఓకే, డెఫినెట్లీ హాఫ్ చేస్తుంది చాప్టర్స్ ని కానీ. ఆల్మోస్ట్ 5.1 lakh ఆడ్ వర్డ్స్ ఉన్నాయి, వాటిని అకౌంట్ ని తగ్గిస్తుంది. అండ్ మల్టిపుల్ టర్మ్స్ వచ్చేసి అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్, ఫినాన్షియల్ ఇయర్, ఇవన్నిటిని సింప్లిఫై చేస్తుంది అనమాట. సో ద ట్యాక్స్ పేయర్ విల్ బి ద యూనిట్ పీరియడ్ ఫర్ ద టాక్సేషన్ అండ్ షెల్ బి రిఫర్డ్ ఇన్ రెస్పెక్ట్ టు ఆల్ ద ట్రాన్సాక్షన్. అంటే ఇక్కడ ఉన్న టర్మినాలజీస్ ని, నంబర్ ఆఫ్ కేసెస్ ని, ఆర్టికల్స్ ని, చాప్టర్స్ ని అన్నిటిని డిక్రీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ బై నిర్మలా సీతారామన్ ఇన్ లోక్సభ. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని, 1961 యాక్ట్ ని సింప్లిఫై చేస్తున్నాం, రీప్లేస్ చేస్తున్నాం. అండ్ ట్యాక్స్ టర్మినాలజీస్ లైక్ ప్రీవియస్ ఇయర్, ఫినాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్, వీటన్నిటిని మనం ఈజ్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు మర్జ్ దెమ్. టీడీసీస్ అండ్ టీడీఎస్ అండ్ టీసీఎస్ ప్రొవిజన్స్ ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. అండ్ లెజిస్లేటివ్ ప్రాసెస్ లో భాగంగా పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి మనం రివ్యూ కోసం పంపిస్తాము బిల్లుని. అండ్ దీని వల్ల మనకి ఈజీ అవుతుంది ట్యాక్స్ పేయర్స్ కి. దే విల్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ఇన్ ఇట్. డెఫినెట్లీ లిటిగేషన్స్ ని తగ్గిస్తేస్తాం దీనివల్ల. ట్యాక్స్ సర్టెనిటీ అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఛాలెంజెస్ ఆఫ్ మలేరియా వ్యాక్సినేషన్ యాజ్ ఎలిమినేషన్ బికమ్స్ అచీవబుల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మలేరియా ఓవర్వ్యూ చూసుకుంటే ప్లాస్మోడియం పారాసైట్స్ అనే ఒక
మనకి దాని ద్వారా ఈ పర్టికులర్ మలేరియా అనేది వస్తుంది అనమాట. సో వెక్టర్ అంటే విచ్ విల్ క్యారీ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ ఫీమేల్ ఆనోఫిలస్ మస్కిటో ఏదైతే ఉంటుందో దట్ విల్ క్యారీ దిస్ వన్. ఓకే, WHO మైల్ స్టోన్ చూసుకుంటే జార్జియా డిక్లేర్డ్ 45th మలేరియా ఫ్రీ కంట్రీ. సో 45th మలేరియా ఫ్రీ కంట్రీగా జార్జియా దీన్ని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో గ్లోబల్ ఇంపాక్ట్ చూసుకుంటే 240 మిలియన్ కేసెస్ ఉన్నాయి. దీనివల్ల యాన్యువల్ గా 6 lakh మంది చనిపోతున్నారు అనమాట. అయితే కొన్ని ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం మలేరియా వ్యాక్సిన్ డెవలప్మెంట్ లో. యాజ్ పర్ ది ఆర్టికల్ వాట్ ఆర్ దేస్ ఛాలెంజెస్ అని అంటే, సో పారాసైట్స్ యొక్క కాంప్లెక్స్ లైఫ్ సైకిల్ అనేది లివర్ ని బ్లడ్ ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది బేసిక్ గా రెడ్ బ్లడ్ సెల్స్ లో హైడ్ అవుతుంది. సో దానివల్ల దాన్ని డిటెక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. అండ్ జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా అవుతాయి, కాబట్టి వ్యాక్సిన్స్ అనేవి చాలా లెస్ ఎఫెక్టివ్ గా మారుతున్నాయి. క్రాస్ హోస్ట్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది, మస్కిటోస్, హ్యూమన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దీనివల్ల ఇమ్యూనిటీ డెవలప్ చేయడం అనేది కొంచెం కష్టంగా మారుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అనదర్ థింగ్. సో ఎగ్జిస్టింగ్ మలేరియా వ్యాక్సిన్స్ ఏమున్నాయి? RTS వ్యాక్సిన్ అనేది ఉంది. ఫస్ట్ దీన్ని WHO అప్రూవ్ చేసిన 2021 లో. సో దీని యొక్క ఎఫికసీ ఎంత ఉంది అని అంటే 36% అనమాట. అంటే 36% మాత్రమే సక్సెస్ రేట్ అనేది ఉందన్నమాట. ఇది మెయిన్లీ లివర్ స్టేజ్ లో అటాక్ అయిన మలేరియా ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా క్యూర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ మ్యాట్రిక్స్ వ్యాక్సిన్ ఏమో 77% ఎఫికసీ ఉంది. సో దిస్ ఇస్ యూజ్డ్ యాజ్ అ స్ట్రాంగర్ ఇమ్యూన్ adjuvant. And PZ వ్యాక్సిన్ అనేది, సో దిస్ ఇస్ స్టిమ్యులేటింగ్ T cell immunity at the liver stage అనమాట. నెక్స్ట్ RH5 బేస్డ్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. సో బేసికలీ రెడ్ బ్లడ్ సెల్స్ లో ట్రాప్ అయిన వాటిని డిటెక్ట్ చేసి దాన్ని కిల్ చేస్తుంది. మరి ఇంకేం చేస్తే బాగుంటుంది? ఫండింగ్ అనేది ఎక్కువగా పెంచాలి దీనికి. ఓకే, యాజ్ ఇట్ ఈస్ అండర్ ఫండెడ్. మస్కిటో కంట్రోల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రీడింగ్ గ్రౌండ్స్ ని ఎరాడికేట్ చేయాలి. కాంబినేషన్ అప్రోచెస్ తీసుకురావాలన్నమాట. వెక్టర్ కంట్రోల్ మెథడ్స్ ని వ్యాక్సిన్స్ ని రెండింటిని కలిపి మనము డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ balance growth with sound practices says RBI. So RBI Governor Sanjay Malhotra garu, he asked heads of the NBFCs to balance growth aspirations and also the sound practices ni kuda తీసుకురావాలి for ensuring customer protection, inclusive development, financial stability వీటన్నిటిని ఎన్షూర్ చేయడానికి. ఓకే, సో బేసికలీ RBI Governor Sanjay Malhotra urged NBFCs to balance growth along with the coming up with sound financial practices. So ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ని, కస్టమర్ ప్రొటెక్షన్ ని, ఫినాన్షియల్ స్టెబిలిటీని వీటన్నిటిని ఫోకస్ చేయాలి అని చెప్పారు. వాట్ ఆర్ ద కీ డైరెక్టివ్స్ దట్ వర్ గివెన్ టు దెమ్ అని అంటే, ఫెయిర్ ట్రీట్మెంట్ ఆఫ్ ది కస్టమర్స్ ఇస్ నీడెడ్ అని చెప్పారు. గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ ని తీసుకురమ్మన్నారు. ఓకే, ఫినాన్షియల్ ఇంక్లూజన్ మెజర్స్ లైక్ సెట్టింగ్ అప్ ఆఫ్ ది బ్యాంక్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఓకే, ఎడ్యుకేటింగ్ దెమ్ విత్ సమ్ పాలసీస్ అండ్ స్కీమ్స్. డిజిటల్ లిటరసీని పెంచడం, అలాంటివి తీసుకురావాలన్నారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేసెస్ ని కూడా జాయిన్ అవ్వమని చెప్పేసి సజెస్ట్ చేశారనమాట. హూ ఆర్ ద పార్టిసిపెంట్స్ ఇన్ దిస్ పర్టికులర్ మీటింగ్ దట్ వాస్ కండక్టెడ్ బై RBI గవర్నర్ అని అంటే, సో గవర్నమెంట్, NBFCs, హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్, మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది నాట్ నీడెడ్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ సిగ్నిఫికెన్స్ ఏంటి? దీనివల్ల ఫినాన్షియల్ డిసిప్లిన్ పెరుగుతుంది, కస్టమర్ సెంట్రింగ్ లెండింగ్ ప్రాక్టీసెస్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి, సస్టైనబుల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అన్లోడింగ్ ఆఫ్ యూనియన్ కార్బైడ్ వేస్ట్ బిగిన్స్ ఇన్ MP టౌన్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దీని కాంటెక్స్ట్ మనందరికీ తెలిసిందే. ఓకే, భోపాల్ గ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చిన ఆ ట్రాజడీలో వచ్చిన యూనియన్ కార్బైడ్ ని, ఓకే, దే ఆర్ యాక్చువల్లీ అన్లోడింగ్ ఇట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ప్లేస్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో ఇట్ కమ్స్ ఆఫ్టర్ 40 years ఆఫ్టర్ 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ. సో హియరింగ్ ఇన్ జబల్పూర్ హైకోర్ట్ ఆన్ February 18 రిగార్డింగ్ ద వేస్ట్ డిస్పోజల్. కరెంట్ స్టేటస్ ఏంటంటే 385 tons ఆఫ్ టాక్సిక్ వేస్ట్ ని మనం స్టోర్ చేసాం 12 trucks లో సిన్స్ Jan 2. సో ఎట్ పీతంపూర్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ. బట్ లోకల్ ఏరియాస్ నుంచి కొన్ని ఆపోజిషన్స్ రావడం జరుగుతుంది. పీతంపూర్ పీపుల్ అపోజ్డ్ ఇట్. ఓకే, సో పబ్లిక్ అండ్ లీగల్ రెస్పాన్స్ ఎలా ఉంది? సో పీతంపూర్ మాస్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. పీతంపూర్ లో యాక్టివిస్ట్ దీన్ని ట్రాన్స్పరెంట్ గా చేయండి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆల్సో గవర్నమెంట్ అష్యూర్డ్ సైంటిఫిక్ డిస్పోజల్ ఆల్సో. సో వై ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్ అంటే, లాంగ్ స్టాండింగ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో టాక్సిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి, సో దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు. జుడిషియల్ ఇంటర్వెన్షన్ అనేది కూడా జరిగింది ఇన్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. అండ్ ఆల్సో so we can revive or we need to revive the Bhopal gas tragedy related activism also. Next, food prices to be under control, critical imports face uncertainty అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. లెట్స్ సీ. ఫుడ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి స్టేబుల్ అనమాట డ్యూ టు ద ఇంప్రూవ్డ్ క్రాప్ అవుట్పుట్. CPI ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ ఈస్ ఈజింగ్.
టు 4.31% ఇన్ జాన్. అండ్ మనకు చూసుకుంటే డిసెంబర్లో 5.2% ఉంది, బట్ మన టార్గెట్ 4% అనమాట. బట్ వీ హ్యావ్ డిక్రీజ్డ్. ఖరీఫ్ గ్రెయిన్ ప్రొడక్షన్ రైజ్ అయింది, దీనివల్ల డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. రైజ్ ఇన్ తూర్ దాల్ అవుట్పుట్ ఇస్ 5.9% అండ్ 2.5% రెస్పెక్టివ్లీ. సో గవర్నమెంట్ ఏం మెజర్స్ తీసుకుంది? సో మానిటరింగ్ ద ఫుడ్ ప్రైజెస్, ఓకే, ఇన్ఫ్లేషన్ ని తగ్గించడానికి. టారిఫ్ ఫ్రీ ఇంపోర్ట్స్ ఆఫ్ పల్సెస్ ఇస్ టేకింగ్ ప్లేస్. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఓవర్సీయింగ్ ది క్రిటికల్ ఇంపోర్ట్స్. సో దీస్ ఆర్ ఆల్ ది స్టెప్స్ దట్ ఆర్ టేకెన్. కానీ కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి దీంట్లో. గ్లోబల్ ఎకానమిక్ షిఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి, సప్లై చైన్ డిస్రప్షన్స్ జరుగుతున్నాయి, ఓకే, వెదర్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ గ్లోబలైజేషన్ చూస్తున్నాం, బైలేటరల్ అండ్ రీజనల్ ట్రేడ్ ఫారమ్స్ అనేవి ద గెయినింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మల్టీలాటరల్ బాడీస్. ఎకానమిక్ అవుట్లుక్ చూసుకుంటే జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఎంత అంటే 6.4%. బడ్జెట్ ఇస్ ఫోకసింగ్, మనకు తెలుసు బడ్జెట్ లో మనం మెయిన్లీ వికసిత్ భారత్ ని అచీవ్ చేయడానికి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ని, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వీఆర్ ట్రైంగ్ టు బూస్ట్ ద డిమాండ్ ఫ్రమ్ ద పీపుల్ సైడ్ ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ న్యూస్. So let's look at another small news. Artificial intelligence can be year 2000, Y2K అంటే ఇయర్ 2000 మూమెంట్ ఫర్ ఇండియా అని చెప్పేసి, ఓకే, మీటీ సెక్రటరీ చెప్పడం జరిగింది అనమాట. సో ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, సో ఇది డెఫినెట్లీ ఇయర్ 2000 మూమెంట్ అని చెప్పేసి తను అనడం జరిగింది. ట్రై టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ unique things which are used by the prominent people. So it's an opportunity for Indian IT industry to develop applications for the deployment globally. ఓకే, ఇండియాలోనే కాదు గ్లోబల్లీ కూడా ఐటీ ఇండస్ట్రీస్ కి స్కోప్ పెరుగుతుంది అని చెప్పారు సెక్రటరీ గారు. హిస్ నేమ్ ఇస్ ఎస్ కృష్ణన్. Okay, he's the Secretary of Ministry of Electronics and Information Technology. So Krishnan noted that globally many are looking to India to do this, especially in the global south. He emphasized leveraging the STEM, that is science, technology, మ్యాథమెటిక్స్ అండ్ ఆల్సో ద ఇంజనీరింగ్. ఈ ఫీల్డ్స్ ని డెఫినెట్లీ మనం అచీవ్ చేయాలి, దీంట్లో మనం లెవరేజ్ చేసుకోవాలి ఆపర్చునిటీస్ అని చెప్పేసి అనడం జరిగింది. సో దీన్ని ఇయర్ 2000 మూమెంట్ అని అతను పేర్కొనడం జరిగింది అనమాట. ఓకే, సో బేసికలీ వీ హ్యావ్ చేంజ్ ఫ్రమ్ 1990 టు 2000 నుంచి ఇప్పటివరకు ఇన్ని అచీవ్మెంట్స్ ని మనం తీసుకొచ్చాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, జస్ట్ ఇక్కడ మేము ఈ ఆర్టికల్ ని ఇంక్లూడ్ చేయడానికి కారణం ఇది ఒకటి, ఇయర్ 2000 మూమెంట్ అని మెన్షన్ చేయడం జరిగింది యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ రైజింగ్. ఓకే, WHO స్కీమ్ ప్రొవైడ్స్ క్యాన్సర్ మెడిసిన్స్ టు చిల్డ్రన్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. WHO హ్యాస్ లాంచ్డ్ అ న్యూ ప్లాట్ఫామ్ అనమాట, విచ్ విల్ ప్రొవైడ్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్, okay, it will provide cost free cancer medicines for the thousands of children who are there in the low and ఆల్సో ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి, చిల్డ్రన్ ఎవరైతే క్యాన్సర్స్ ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం న్యూ ప్లాట్ఫామ్ ని WHO తీసుకురావడం జరిగింది అనమాట. సో ద ఫస్ట్ మెడిసిన్స్ ఆర్ బీయింగ్ డెలివర్డ్ ఇన్ ద మంగోలియా అండ్ ఉజ్బెకిస్తాన్ రీజన్. సో దాని తర్వాత ఈక్వెడార్, జార్డన్, నేపాల్, జాంబియా ఈ రీజన్స్ కి కూడా వెళ్తాయి. సో ఇనిషియల్ గా అయితే పైలట్ ఫేజ్ లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బట్ దెన్ ఇట్ విల్ గో టు ద త్రూ అవుట్ ద వరల్డ్. ఓకే, సో ఏంటంటే 5000 చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో విత్ క్యాన్సర్ అక్రాస్ ద these particular places will definitely get benefit because of this. Countries in the pilot phase will be receiving an uninterrupted supply of the quality assured childhood cancer medicines anamata. So UN Health Agency said in this statement that the WHO said that చైల్డ్హుడ్ క్యాన్సర్ సర్వైవల్ రేట్స్ ఇన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లో ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 30% మాత్రమే ఉన్నాయి. హై ఇన్కమ్ కంట్రీస్ లో 80% సర్వైవల్ రేట్ అనేది ఉందన్నమాట. సో దీన్ని మనం బ్రిడ్జ్ చేయడానికి మేము ఇనిషియేటివ్ తో ముందుకు వచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది WHO. ఓకే, సో నౌ లెట్స్ గో టు ద కీవర్డ్స్ గ్లాసరీ ఫ్రమ్ ది ఆర్టికల్స్. ఫస్ట్ వన్ ఈజ్ సస్పెండెడ్ యానిమేషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ గవర్నెన్స్ అండ్ ఫెడరలిజం అనే టాపిక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అసలు ఏంటిది సస్పెండెడ్ యానిమేషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ అంటే? ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ అయినప్పుడు స్టేట్ అసెంబ్లీ ఈజ్ సస్పెండెడ్ రాదర్ దాన్ డిజాల్వ్డ్. అందుకే దీన్ని ఏమంటాం, సస్పెండెడ్ యానిమేషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ అని అంటూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మహారాష్ట్ర 2019 president rule lasted only 13 days as a new coalition formed quickly. So this is nothing but suspended animation of state assembly. నెక్స్ట్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనమాట. సో బేసికలీ ఇది ఒక ప్లాట్ఫామ్. దిస్ విల్ ఎనేబుల్ సీమ్లెస్ లోన్ యాక్సెస్ అక్రాస్ ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో బేసికలీ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎలా అయితే మనం మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ విత్ డిఫరెంట్ బ్యాంక్స్ చేయొచ్చు విత్ అదర్ పీపుల్, సో అలానే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ద్వారా మనము ఇక్కడ ఏంటంటే దిస్ విల్ బి అ ప్లాట్ఫామ్ వేర్ ద లోన్ గివర్స్ అండ్ లోన్ టేకర్స్ అందరూ ఉంటారనమాట. సో డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్. ఓకే,
So, for example, UPI revolutionized the digital payments in India, and ULI is going to revolutionize the lending interface అనమాట. ఓకే, క్రెడిట్ యాక్సెస్ని రెవల్యూషనలైజ్ చేసే అవకాశాలనే ఉన్నాయి. వ్యాక్సిన్ డిప్లొమసీ అని అంటే ఏంటంటే, సో వ్యాక్సిన్ ప్రొడక్షన్ని డిస్ట్రిబ్యూషన్ని ఒక టూల్గా మనము వాడుకుంటున్నాం ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథెన్ అవర్ బైలేటరల్ అండ్ మల్టీలాటరల్ రిలేషన్స్ విత్ అనదర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మనం ఏం చేసాం, సో వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్ తో ముందుకు వచ్చాం. దీని ద్వారా మనం వ్యాక్సిన్స్ ని ఆల్మోస్ట్ ఫ్రీగా 100+ నేషన్స్ కి సప్లై చేయడం జరిగింది. సో త్రూ విచ్ వీ హ్యావ్ ఎన్హాన్స్డ్ రిలేషన్స్ బిట్వీన్ దెమ్, ఓకే, విత్ దెమ్. అంటే దీన్ని మనం వ్యాక్సిన్ డిప్లొమసీ అని అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా డిప్లొమసీ అని అంటాం, మూవీ డిప్లొమసీ అంటే ఏంటి, మూవీస్ ని యూటిలైజ్ చేసుకుని వీఆర్ బిల్డింగ్ ద కల్చర్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. యోగా డిప్లొమసీ ఆర్ కల్చరల్ డిప్లొమసీ, ఇలా డిఫరెంట్ వర్డ్స్ ని యూజ్ చేస్తుంటాం. ఓకే, బేస్డ్ ఆన్ ద diplomatic tool that we are using. Okay, so I hope you have understood this word too. So with this we have completed the discussion part of today's newspaper. So I hope you have enjoyed it. Next class lo malli kaludam. Meeku nachinataithe like cheyadam marchipodu, and please subscribe to our channel for more updates.